దేవుని వాక్యములో నుంచి మనం చదువుకున్న ఒక భాగం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 42వ వచనం అందరు చదువుదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండేది. అందరు కలిసి చదవాలి, మీ శబ్దాలు వినబడాలి. చదవండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండేద్దరు. ఈ భాగంలో మనం ఒక పావు గంట 20 నిమిషాలు మన పరలోకపు తండ్రి ఏ ఏ విషయాలలో పరిపూర్ణుడైన వాడు, అది ఒక 20 నిమిషాల వరకు చూద్దాం. ఆ తర్వాత ఇంకొక భాగంలోనికి వెళదాం. ఇది మొదటి సెషన్లో 2 భాగాలు చూద్దాం. ఫస్ట్ వన్, ఈ పరలోకపు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వమైన దేవుడు, విడదీయడానికి వీలు లేని దేవుడు. మానవులకు అర్థం కావడానికి, గ్రహింపున్న వాళ్ళ కోసం తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని అంటామే కానీ వారు ముగ్గురు ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. అది దేవుని పరిపూర్ణమైన ఒక ప్రణాళిక కొరకు అనుమతించాడు. అది కనుక దానిని మనము కూడా విడదీయడానికి, అనగా వేరు చేయడానికి, అలాగా దేవునికి ఆ అనుభవాలు, ఆ రిఫరెన్స్లన్నీ అంకితం చేయడమే. యేసు ప్రభువే చెప్పాడు, నన్ను చూసిన వాడు, ఫిలిప్ అంటాడు కదా, తండ్రిని ఒక్కసారి చూపించు అయ్యా, నువ్వు వెళ్ళబోయేటప్పుడు తండ్రిని ఒక్కసారి చూపించు అంటే, ఫిలిప్పు ఇంతకాలం నేను మీ మధ్య ఉంటిని, మీరు తండ్రిని చూడలేదా అని ఏమంటాడు? నన్ను చూసిన వాడు తండ్రిని కూడా చూసినట్లే. కనీసం నేను చేసే కార్యాలను చూసైనా నా తండ్రి నాతో ఉన్నాడని మీరు తెలుసుకోవచ్చు అని చెప్పాడు. యేసు ప్రభుని చూస్తే తండ్రిని చూసినట్లే. పూర్ణచంద్రరావు, మన బ్రదర్స్ కొంతమంది లేచి వెళ్తున్నారు, వాళ్ళకి ఏమైనా పని పెట్టేవా గమనించండి. ఇప్పుడు పనులేమీ పెట్టొద్దు అక్కడ, దయచేసి అందరూ వచ్చి కూర్చోండి. ఇప్పుడు మనం దేవుని వాక్యములో నుంచి ఆ తండ్రి ఎంత పరిపూర్ణుడు, ఏ విషయాలలో పరిపూర్ణుడు అది చూద్దాం. అందరు బైబిల్ తీయండి, గుర్తు పెట్టుకోండి, ఇంటికి వెళ్ళండి, మరలా ధ్యానించండి. అట్లా మీరు చేయటం ద్వారా కొంతైనా ఈ పరిపూర్ణమైన స్థాయిని మనం చేరుకోగలం. కనుక ఇంత గొప్ప ఆ థీము అనేది, పరలోకపు తండ్రి ఎంత పరిపూర్ణుడో మీరు కూడా పరిపూర్ణ అయ్యేదరు అనే ఒక మాట భక్సింగ్ గారు వాక్యం చెప్పేటప్పుడు ఇలా చెప్పేవాడంట, ఇది ఒక్క భక్తి సింగ్కే గాని మరెవరికి కాదులే అనుకుంటారేమో, ఇది భక్తి సింగే మరెవరు ఈ సేవ చేయలేరని అనుకుంటారేమో, భక్తి సింగే కాదు, ఇది నీకు కూడా, నువ్వు కూడా చేయగలవు, ఈ సేవ నువ్వు కూడా చేయగలవు అని తిమోతి గారు ఆ తర్జుమాని ఆయన అనుకునేవాడంటే, తర్జుమా చేసేటప్పుడు నువ్వు ఎన్నైనా చెప్పయ్యా, ఈ సేవ భక్తి సింగ్దే అని అనుకుంటూ ఉండేవాడంట. ఎవరు? తిమోతి గారు. ఆయన అనుకున్న క్షణములోనే భక్సింగ్ గారి నోట్లో నుంచి ఈ మాట వచ్చేదంట, ఇది నాకొక్కడికి అనుకుంటున్నావేమో, నాకు కూడా, నీకు కూడా, నాకొక్కడికే కాదు నీకు కూడా, ఇది నువ్వు కూడా చేయగలవు ఈ సేవ. అది గుర్తుంచుకోండి. అట్లానే పరిపూర్ణత అనేది దేవుడికే కాదు. ఇప్పుడేమంటాడు దేవుడు? ఈ పరిపూర్ణత నీకు కూడా నేను ఆపాదిస్తాను, నువ్వు కూడా పరిపూర్ణురాలువు, నీవు కూడా పరిపూర్ణుడు కాగలవు అది చెప్తున్నాడు ఆయన. గుర్తుంచుకుని, ఈ పరిపూర్ణత దేవునికేలే, నాకు వర్తించదు, నా వల్ల కాదు అని చెప్పి అనుకుంటావేమో. దేవుడుకున్న ప్రతి గుణలక్షణాలు మనకు వస్తాయి, మనకిస్తాడు, మనం ఆ స్థాయిలోకి వెళతాం, వెళితేనే పరలోకం మనకిస్తాడు. బట్ మనందరము దేవుళ్ళు మాత్రం కాము, అది గుర్తుపెట్టుకోండి. దేవుడొక్కడే దేవుని పరిపూర్ణ స్థాయికి తీసుకెళ్తాడు.
కానీ మన దేవుళ్ళు మాత్రం అవ్వం. ఇంటి యజమానుడు మన నాన్నకి నలుగురు మొదలుకుని 10 మంది పిల్లలు అనుకోండి. ఈ 10 మంది పిల్లలు చక్కని ఉన్నతమైన ఔన్నత్య స్థాయికి వచ్చారు. చక్కని ఉద్యోగాలు, చక్కని వ్యాపారాలు, వ్యవసాయాలు, కూలి పనులు, భార్యలు, పిల్లలు, ఇల్లంతా ఒక పరలోకములాగా మారిపోయింది. ఇప్పుడు పిల్లలు తండ్రి అవుతారా? తండ్రి లాంటి వాళ్ళు అవుతారా? చెప్పండి. ఈక్వల్ టు నాట్ ఫాదర్. గుర్తుపెట్టుకోండి, తండ్రి మాత్రం అవర్, తండ్రి ఆయనే, కానీ మనం తండ్రి లాంటి వాళ్ళం. కనుక మనం పరిపూర్ణం అయినంత మాత్రాన దేవుళ్ళు మాత్రం అవ్వము, దేవుడు అవ్వము. దేవుడు లాగా ఆయన గుణలక్షణాలలో తీర్చిదిద్దాడు. అంతేగాని ఆ స్థానంలోకి నేను అక్కడ కూర్చుంటాను, అక్కడికి వెళ్తాను అనుకుంటే అది అసలు జరిగే పని కాదు, ఊహలకు కూడా అది అందే పని కాదు. మనం ఎట్లా ఇంటికి ఫాదర్ అవ్వమో, మనకు ఫాదరు, మనల్ని కన్నా అమ్మ నాన్న వాళ్ళు వేరు, ఆ స్థానం వేరు, ఆ పొజిషన్ వేరు, ఆ స్థానం మనకు రాదు. మనం వాళ్ళ బిడ్డలం అంతే. ఎన్ని తరాలు చెప్పుకున్నా అదే మాటే. మనవాళ్ళు మనవరాళ్ళు అట్లా అనిపించుకుంటాం కానీ మళ్ళా ఆ తండ్రి స్థానం మాత్రం మనకి రాదు. అంతే, వచ్చిందా? నో. ఇప్పుడు చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆ తండ్రి ఏ విషయాల్లో పరిపూర్ణుడు? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొలస్సీ 2:9. ప్రతి రిఫరెన్సు అందరూ గద్గద స్వరముతో మీరు బాగా చదవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఆరంభించండి. ఏలయనగా, కొలస్సీ 2:9, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దైవత్వం యొక్క పరిపూర్ణత అని చెప్పాడు. అంటే తండ్రి అయిన దేవుడు దైవత్వములో పరిపూర్ణుడు. దైవత్వం అంటే ఏంటి? దైవతత్వము ఈక్వల్ టు దైవత్వము. దైవతత్వం ఏంటి? లేవికాండం 11:20. దైవతత్వం, దైవత్వం ఈక్వల్ టు దైవతత్వం. లేవికాండం 11, లేవికాండం 11, లేవికాండము 11వ అధ్యాయం 20, క్షమించండి, 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ దేవుడనైన యెహోవాను. చదవండి. నేను పరిశుద్ధుడును గనక మీరును. దైవత్వం ఏంటి? దైవతత్వం ఏంటి అనంటే పరిశుద్ధత. అంటే తండ్రి అయిన దేవుడు దేనిలో పరిశుద్ధుడు? నేను పరిపూర్ణుడు గనక, నేను పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండేది. అంటే దేనిలో పరిపూర్ణుడు అంటే చెప్పండి? దైవత్వములో. దైవత్వం అంటే దైవతత్వము లేకపోతే స్వభావము. ఏంటది? నేను పెద్దగా చెప్పండి, మళ్ళా చెప్పండి వినపడేలాగా. నేను అది పరిశుద్ధతలో పరిపూర్ణుడు. ఫస్ట్ వన్. రెండవ దానికి రండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. మొదటిది పరిశుద్ధతలో దైవత్వములో పరిపూర్ణుడు మన తండ్రి అయిన దేవుడు. రెండవది 14. ఆ వాక్యము శరీరధారి అయి, చదవండి, కృపాసత్య సంపూర్ణుడుగా, శరీరధారి అయిన వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య కృపలో పరిపూర్ణుడు. ఇది రెండవది. కృపలో పరిపూర్ణుడు. కృపజూపుటలో నా బిడ్డ దారి తప్పిపోయినది, దారికి తెచ్చుకునడానికి నా యొక్క కృపను చూపిద్దాం. నా యొక్క కృప వెనకాల దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. అయితే గొప్పదేమిటంటే ఎన్నిసార్లు తప్పిపోయినా మరలా దగ్గరకు చేర్చుకోవడానికి ఆయన చేతులు చాపుతాడే. అర్హతలు అనర్హతలు అనేది చూడకుండా దగ్గరికి చేర్చుకోవాలనుకుని ఆశించటమే దేవుని కృప. ఇప్పుడు 2 చూసినాం. మొదటిది దేనిలో పరిపూర్ణుడు? పరిశుద్ధతలో. రెండవది కృపలో. మూడవది చూడండి, మూడవది
ప్రభు యొక్క వాక్యం మనం వింటున్నప్పుడు కృప చూపుటలో ఆయన ఏమాత్రం కూడా వెనకంజ వేయడు. ఆయన కృపను చూపించేవాడు అని చెప్పి రాయబడింది. ఇప్పుడు మూడవది చూడండి, అక్కడే ఉన్నది కృప. మూడవది సత్యములో పరిపూర్ణుడు. యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రభు బిడ్డలారా, ప్రభు సేవకులారా, సంఘ పెద్దలారా, యేసు ప్రభువారు సరదాగా గాని చమత్కారంగా గాని అబద్ధం ఆడనే ఆడడు. అందువలన ఆయన సత్యములో పరిపూర్ణుడు. సత్యములో ఆయన పరిపూర్ణమైన దేవుడు. ఎన్నడూ కూడా అబద్ధం మాట్లాడడు. ఇప్పుడు 3 చూసినాం. దేనిలో పరిపూర్ణుడు? పరిశుద్ధతలో. రెండవది కృపలో. మూడవది సత్యములో. మీరు ఉన్నది చెప్పండి, ఏం దాన్ని కలపొద్దు, దానిలోంచి ఒకటి తీసేయద్దు. నాలుగో పెండ్లి కుమారుడు 3:29 చదవండి. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అంటే పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఓకే, ఇప్పుడు చదవండి కంటిన్యూగా. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన సంతోషములో ఏమైన వాడు, ఆయన సంతోషములో పరిపూర్ణమైన వాడు. భక్సింగ్ గారు ఈ మాటలు రాస్తా ఇలా అంటాడు, దేవుడెప్పుడన్నా సంతోషంగా ఉండడం నువ్వు చూసినావా? దేవుడెప్పుడైనా సంతోషంగా ఉండడం నువ్వు చూసినావా అంటే పరిశుద్ధ భక్తులు చూసి ఆయన సంతోషం గురించి బైబిల్లో రాశారు. ఇప్పుడు అది యోహాను రాశాడు. అంటాడు, నా సంతోషం పరిపూర్ణమైనది. అంటే ఆయన సంతోషంగా ఉండటంలో పరిపూర్ణుడు, సంతోషములో పరిపూర్ణుడు. అందుకనే మనం ఎవరమైనా సంతోషంగా ఉంటున్నామంటే, మనం ఎవరమైనా ఆనందంగా ఉంటున్నామంటే ఆయన సంతోషంలోంచి మనకిస్తున్నాడు. బైబిల్ అదే చెప్తుంది. యోహాను సువార్త 14, 15, 16 ఈ 3 అధ్యాయాలలో నా శాంతి 14, నా సంతోషము 15, నా సమాధానము 16. మీరు తర్వాత చదువుకోండి. నా శాంతి ఎన్నో అధ్యాయం 14:27. తర్వాత 15వ అధ్యాయం యోహాను సువార్తలో నా సమాధానం, నా సంతోషం. తర్వాత 16వ అధ్యాయము చివరిలో అంటాడు నా సమాధానం అని చెప్పాడు. ఇప్పుడు ఈ వచ్చిన భాగాలన్నిటినీ మీరు మదిలో ఉంచుకుని ఇప్పుడు మూడవదిగా సంతోషములో పరిపూర్ణుడు ఆయన. సంతోషములో పరిపూర్ణమైన దేవుడు. ఆయనలాగా ఎవ్వరూ సంతోషంగా ఉండలేరు. అందుకనే మనము ప్రసంగిలో ఇలా చూస్తాం, నా సెలవులేందే భోజనం చేసి సంతోషించటం ఎవనికి సాధ్యం. ఆయన సంతోషంలో ఉంది కొంచెం కొంచెం మనకి ఇస్తున్నాడు, మనం అనుభవిస్తున్నాం. ఇది 4. 5వ దానికి రండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి యోహాను సువార్త 13:1. యోహాను సువార్త 13:1. 13వ అధ్యాయం 1వ వచనం. అందరూ చదవండి. స్పీడ్గా చదివితే మనము ముందుకు వెళ్ళడానికి ఒక భాగాన్ని చూసుకోవాలి. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి, ఇప్పుడు చదవండి, వారిని అంతము వరకు ప్రేమించి. కింద మూల భాషలో ఏముందో చూడండి, సంపూర్ణముగా ప్రేమించి. చదువు లేకపోతే నో ప్రాబ్లం, నిద్ర మాత్రం పోబాకండి. చదువు ఉన్న వాళ్ళు మాత్రం రిఫరెన్స్ తప్పక చదవండి. ఇప్పుడు కింద మూల భాషలో ఏముంది, ఎట్లా ప్రేమించాడు మానవులను. ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఆయన ప్రేమలో ఏమైన వాడు, సంపూర్ణుడు. ఇప్పుడు మొత్తం 5 చూసినాం. ఒకటి చెప్పండి. ఫస్ట్ వన్ పరిశుద్ధతలో పరిపూర్ణుడు. రెండవది
కృపలో పరిపూర్ణుడు, సత్యములో పరిపూర్ణుడు, సంతోషములో పరిపూర్ణుడు, ఐదవది ప్రేమలో పరిపూర్ణుడు. చదువు ఉన్నా లేకపోయినా శ్రద్ధగా ఇంటే బాగా అర్థమైంది. మైండ్ ఒక చోట, బాడీ ఒక చోట ఉంచుకోబాకండి. ఆరవది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము చదువుదాం. ఇది చదివేటప్పుడు ఇంకొక వచనం కూడా మీకు చదివిద్దామని అనుకుంటున్నాను. 78:38 కీర్తన ఒకసారి చూడండి. ఆరో దానికి వెళ్ళక ముందు ఇది చదువుదాం. 78:38 కీర్తనలు 78:38. 78వ కీర్తన 38వ వచనం. దీనిలోదే ప్రేమ, దానిలోదే అది 78:38 చదవండి. అయితే వాత్సల్యపూర్ణుడై వారి నశింపజేయక వారి దోషము పరిహరించువాడు అని చెప్పాడు. ఇక్కడ వాత్సల్య పూర్ణుడు అంటే ప్రేమాపూర్ణుడు, అంత మంచి ప్రేమ కలిగిన వాడు. ఇప్పుడు ఆరో దానికి రండి. యోబు పుస్తకము 37:16. యోబు 37:16. యోబు పుస్తకం 37వ అధ్యాయం 16వ వచనం. యోబు 37:16. అందరు తీయగలరు, పెద్ద కష్టమేం కాదు, తీయాలి, చదవాలి. ఆరంభించండి. మేఘములను తేలజేయవాడు, పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియనా? మహాకార్యములను నీకు తెలియనా? పరిపూర్ణ జ్ఞానము కలిగిన వాడు. ఏముంది? పరిపూర్ణమైన జ్ఞానం. ఇది ఎన్నవది? ఆరవది. ఫుల్నెస్ ఆఫ్ నాలెడ్జ్ అని వ్రాయబడింది. ఫుల్నెస్ అంటే ఆయన అన్నిట్లో పరిపూర్ణుడు. కొన్ని స్థలాల్లో పర్ఫెక్ట్ అనే పదాన్ని వాడాడు, కొన్ని స్థలాల్లో ఫుల్నెస్ అనే పదాన్ని వాడాడు. అట్లా ఇంగ్లీష్లోనే వేరు పదజాలాలను ఉపయోగించాడు. కొన్ని స్థలాల్లో నింపబడినవాడు అని పదాలు రాశాడు. ఒక్కొక్క తర్జుమా ఇంగ్లీషులో ఒక్కొక్క రకంగా. కొన్ని స్థలాల్లో నింపబడినవాడు, కొన్ని స్థలాల్లో పరిపూర్ణుడు, కొన్ని స్థలాల్లో ఆయన పర్ఫెక్ట్ అని పదాన్ని ఉపయోగించాడు. ఇప్పుడు 7వది కూడా చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి హెబ్రీ పత్రిక 7:25. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీ 7:25. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. అందరం కలిసి చదువుదామా? ఈయన చదవండి. బైబిల్ ఉన్న వారందరూ నోరు తెరవండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమును విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఓకే, తర్వాత కనుక వారిని రక్షించుటకు, ఎట్లాగా? సంపూర్ణముగా రక్షించుటకు ఏమై ఉన్నవాడు అంటే ఇప్పుడు దేనిలో పరిపూర్ణుడు? రక్షించుటలో, పరిపూర్ణమైన భద్రత ఇచ్చుటలో పరిపూర్ణుడు. మనల్ని సంపూర్ణంగా రక్షించగలడు. ఒకరోజు జేసీరావు గారి అన్నగారు, జేసీరావు గారి అక్కగారు, చెల్లి అనుకుంటాను, చెల్లి, వీరు ప్రయాణమై వాళ్ళ సొంత ఊరు, ఆ ఊరు ఏ ఊరు? ఎప్పుడు చెప్తుంటాడే, ఏ ఊరు? గూడూరు. మేము పోతున్నాం. గూడూరు పోయేటప్పుడు ముందుగానే మా అన్నయ్యతో చెప్పాం, అరే అన్నయ్య, ఆ ఊర్లో కుక్కలుంటాయిరా, మన ఇంటి దారిలోనే కుక్కలుంటాయిరా, కుక్కలంటే నాకు చాలా భయమురా, నువ్వే ఆ టైంలో ఆ కుక్కలు విషయము తర్వాత అని చెప్పి బాధపడతా ఉన్నాడంట. అంటే అప్పుడు వాళ్ళ అన్నయ్య చెప్పాడంట, నేనున్నాను కదరా తమ్ముడా, నీకెందుకు, నేనున్నాను కదా, కుక్కలంటే నేను చూసుకుంటాను కదా, మీరేం దిగులు పడాల్సిన పనిలేనని అభయం ఇచ్చాడంట. జయశ్రీరావు గారి అన్నయ్య చెల్లికి తమ్ముడికి అభయం ఇచ్చి, రండి నేను చూసుకుంటా అని చెప్పేసి తీసుకుపోతా ఉన్నాడంట. సేమ్ వాళ్ళ వీధిలోనికి వెళ్ళారు. ఇక కుక్కలు అరవటం స్టార్ట్ అయినాయి. జస్ట్ టర్నింగ్ తిరిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ కుక్కలు అసలు వాళ్ళని గదలనివ్వడలేదు. ఇప్పుడు రక్షించాల్సింది ఎవరు? జయశ్రీరావు గారి అన్నయ్య. ఈయన ముందు ఉండాల్సిన మనిషి వీళ్ళిద్దరు వెనకాలకు వచ్చినాడంట. వీళ్ళిద్దరు వెనకాలకి వెళ్ళి నిలబడి, కుక్కలంటే నాకు భయమేరా తమ్ముడా, నేను ఇందాక అట్ట చెప్పాను కానీ కుక్కలంటే నాకు కూడా భయమేరా అన్నాడంట. ఇప్పుడు మీరు చెప్పండి, మనల్ని పరిపూర్ణంగా రక్షించేది మన అన్నయ్య, మన తమ్ముడా, మన చెల్లె, మన అక్క, మా సేవకుడు, మీ సేవకుడు ఎప్పుడు ఇదే మాట అంటారు,
మా సేవకుడు ఎవరు సేవకుడు? అది పరిపూర్ణంగా రక్షించేది మా విశ్వాసులు, మా పెద్దలు. మనల్ని ఎవరు చెప్పండి పరిపూర్ణంగా రక్షించేది? చెప్పండి. కుక్కల నుంచే కాపాడినోళ్ళు సైతాను ప్రభావం నుంచి మనల్ని కాపాడగలరా? దృశ్యమైన ఈ పాప ప్రభావం నుంచి మనల్ని కాపాడగలరా? ఏడవది, పరిపూర్ణముగా రక్షించు దేవుడు ఎవరు? ఒక్క దేవుడే పరిపూర్ణంగా రక్షించువాడు. భూమండలంలో ఎవరైనా ఆయనతో సమానులు ఉంటే యేసు ప్రభు భూమి మీదకి రావాల్సిన పని లేదు. ఇప్పుడు యెషయా గ్రంథంలో ఒక మాట ఉన్నది. 7 విషయాలు చూసినాం కదా. ఇప్పుడు ఆయన అసమానుడు అని చెప్పి మనం చెప్పాలి. ఎందుకంటే ఈ విధముగా మనం రక్షించగలిగిన దేవుడు ఇంకొకరు దేవుడు లేడు. ఈ విధముగా మనం రక్షించగలిగే దేవుడు, ఈ విధంగా పరిపూర్ణమైన దేవుడు మరొక్కరు లేరు. యెషయా గ్రంథములో ఆ మాటలు ప్రభు మనకి రాయటం జరిగినది. యెషయా గ్రంథము, ఆయన అసమానమైన దేవుడు, ఆయనతో సమానులైన వారు ఎవ్వరు కూడా లేరు. యెషయా గ్రంథము 40:25 40:25 నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటి చెయ్యుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. దొరికిందా? 601 పేజీ నంబరు. నీవు ఇతనితో సమానుడు అని నన్నెవనికి సాటి చేయుదు. ఇంకొక వచనం ఉన్నది, అది దానియేలు 3వ అధ్యాయంలో. ఈ విధముగా రక్షించు దేవుడు ప్రపంచంలో లేడు అని నెబుకద్నెజరు చెప్తాడు. షడ్రకు మేషకు అబేద్నెగోల సందర్భంలో ఈ విధముగా సంరక్షించు దేవుడు, ఈ విధముగా పరిపూర్ణమైన దేవుడు. అంత నా వైపు చూడండి. ఈ 7 నాకు మీరు బిగ్గర స్వరాలతో చెప్తేనే రెండో భాగంలోకి వెళ్తాం, లేకపోతే లేదు. చెప్పండి. ఫస్ట్ వన్, దేనిలో పరిపూర్ణుడు? మళ్ళా చెప్పాలి. ఏది ఈ పక్క బ్రదర్స్ వైపు శబ్దాలు తక్కువకున్నాయి, నీళ్ళు ఎక్కువ తాగేది మీరే, అన్నీ మీయే, రాజ్యం మీదే, మహిమ మీదే, ఘనత మీదే. నేను ఇదే అంటుంటాను. నేను విద్యానగర్లో ఒక ప్రశ్న అడిగినాను, ఎక్కువ మాట్లాడేది ఎవరు? పొద్దున్నే సాయంకాలం దాకా అడిగితే సిస్టర్స్ అన్నారు, ఆడవాళ్ళమే బ్రదర్ అన్నాడు. మీకు పరలోకం గ్యారంటీ అని చెప్పా. ఖచ్చితం. సత్యం చెప్తే సత్యమే. చెప్పండి, అందరు పెద్దగా చెప్పాలి. ఫస్ట్ వన్, దేనిలో పరిపూర్ణుడు? పరిశుద్ధ జీవితంలో. అలాంటి వారు ఎవరు లేరు. రెండవది, కృపలో పరిపూర్ణుడు. అలాంటి వారు ఎవరు లేరు. మూడవది, సత్యములో ఒక్క మాట ద్వారా, ఆలోచన ద్వారా, నడత ద్వారా కూడా అబద్ధం ఒక్కసారి కూడా మాట్లాడని దేవుడు. సత్యవంతుడు ఆయన, దానిలో పరిపూర్ణుడు. అందుకనే ప్రభు చెప్పాడు, సత్యమును గురించి సాక్షిగా ఉండడానికి వచ్చినా నేను. ఇప్పుడు 3 అయిపోయినాయి. 4వది, ఎంతగా చెప్పాలి? సంతోషంలో పరిపూర్ణుడు. నీకు సంతోషం కావాలంటే ఆయన దగ్గరికి రండి, ఎంత కావాలన్నా అంత ఇస్తాడు. ఆయన దగ్గర ఉన్నది తీసుకోండి ధారాళంగా, నువ్వు కోరుకో. పౌలు ఆ సంతోషం అనుభవించాడు, అందుకని సంతోషంగా ఉండని అందరికీ చెప్పాడు. 5వది, ప్రేమలో పరిపూర్ణుడు. అదే మనం 78:28లో చూసాం. వాత్సల్య పూర్ణుడు, వాత్సల్యములో ప్రేమలో పూర్ణుడు ఆయన. ఓకే. 5. 6వది, ఆయన జ్ఞానములో సొలొమోను జ్ఞానవంతుడే. కానీ దేవుడు ఏమన్నాడు? మత్తయి సువార్తలో, మార్కు, లోకాలో ఇట్లా అంటాడు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు, రండి. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చింది నేనే, కనుక నేను సొలొమోను కన్నా జ్ఞానం కలిగిన వాడను. 6 చూసినాం. 7వది, చివరిది, రక్షించుటలో కనుక కుక్కల బారి నుంచి. ఒకరోజు పేరేచెర్ల పరిచర్యకి వెళ్ళి వస్తా ఉన్నాను ఒక్కడనే. అప్పుడప్పుడు దేవసాయం గారు 2 పంపిస్తాడు, అప్పుడప్పుడు దేవసాయం గారు ఒక్కడిని పంపిస్తాడు. కొన్నిసార్లు ఎవరు తోడు లేకపోతే మా నాన్నిచ్చి పంపించాడు, కొన్నిసార్లు ఎవరు తోడు లేకపోతే మా తమ్ముడిచ్చి కూడా పంపించాడు. దేవసాయం గారు నడిపింపది. కొన్నిసార్లు ఎవరు లేకపోతే నువ్వే పోయిరా బిడ్డ, దేవుడే నీకు తోడని చెప్పి పంపించాడు. ఆ రోజు నాకు ఎవరు తోడు లేరు, పరిచర్య చేసుకున్నాను, ఇక తిరిగి వస్తా ఉన్నాను. ఎంగలాయపాలెం, పేరేచెర్ల, యనమదల, తర్వాత గుండారం, ఈ 4 ఊర్లు మేము తరిఫీదులో ఉన్నప్పుడు ఆ ఊళ్ళకి ప్రతి నైట్ పంపించేవాడు. ఈరోజు అవి పెద్ద పెద్ద సంఘాలుగా చేయబడ్డాయి. వారానికి ఒక్కసారి వెళ్ళేవాళ్ళం. గుండారం అయితే ఎన్నింటికి పంపించేవాడు అంటే 4 గంటలకు పంపించేవాడు.
4 గంటలకు వెళ్ళి ఆడందరూ కూలికి వెళ్ళిన వాళ్ళు వచ్చిన దాకా ఉండి వాళ్ళ ఇల్లు దర్శించి వాళ్ళకి మీటింగ్ పెట్టి వాళ్ళు ఇచ్చే ఆదరణ పొంది తిరిగి వచ్చేలోపు 12 గంటలకి ఎక్కడ నిద్రపోవడానికి వెళ్ళేది, ఎక్కడ కూడా నిద్రపోవడానికి వెళ్ళే ఆటోలు లేవు, బస్సులు సరిగ్గా బస్సులు అసలు ఉండవు అప్పుడు దాకా. లారీలు ఏమిటి ఎక్కి రావాలి, ఇంట్లో మందిరంలో పండుకోవాలి. మేము తిరిగి వచ్చేటప్పుడు పాములు రోడ్డు మీదుగా పోతా ఉండేవి, చల్లబొట్టేలా. దేవుడే రక్షించాడు. ఇప్పుడు పేరేచర్లను చూస్తుంటే కుక్క ఎమ్మడబడింది. అరే కుక్క అని నేనేం చేస్తున్నానంటే, నాకు తెలిసినా నీకు తెలిసిన మనకు తెలిసిన తెలివి, ఛాయ్ పో అంటున్నా. పో అనే కొలది నా మీదకి వస్తుంది ఆ కుక్క. పో అనే కొలది మీదకి వస్తుంటే నేనేం చేసినానంటే, ఇక అది ఇంకా మీదకి వస్తుందని భయపడుతున్నాను. ప్రభు వెంటనే ఒక మాట అన్నాడు, ఎందుకయ్యా ఛాయ్ పో అంటావు? నా నామం వాడుకో, నా నామం వాడుకో బిడ్డ, నా నామం వాడు బిడ్డ. నా నామం వాడకుండా ఛాయ్ పో అంటావు, నా నామం వాడు అన్నాడు. అప్పుడు వెంటనే యేసు నామమున ఆగిపో అన్నాను. అంతే, కుక్క ఆగిపోయిందండి ఆడ. అది మొదలుకుని నా సేవా జీవితంలో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా ఎవరికి వినపడకుండా లోపలే చేసుకుంటా ఉంటే, యేసు నామమున ఈ నోరు ముయ్యాలి ప్రభు అంటే నోరు టపాను మూసేవాడు. ఎవరో ఆ విషయాలన్నీ చెప్పుకోవడానికి కుదరదు, చెప్పకూడదు, మరణ పర్యంతం చెప్పకూడదు, చచ్చిపోయేదాకా అవి మరుగులోనే ఉండాలి. యేసునామమున ఈ సిస్టర్ నోరు ముయ్యి అని చెప్పి ఎన్నిసార్లు, యేసునామమున ఇదిగో ఈ శత్రువు కుక్క రూపములో జంతువు రూపంలో మీదకొస్తుంది, నాయన నువ్వు యేసునామములో నువ్వు చెప్పావు కదా నా నామం వాడుకోమని. కనుక సంపూర్ణంగా మనల్ని రక్షించ సమర్థుడు, పరిపూర్ణుడు. కనుక యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురిని మనం కలిపితే యేసు ప్రభువులో ఆ తండ్రి అయిన దేవుడిలో ఉన్న లక్షణాలన్నీ పుణుకుపుచ్చుకుని పుట్టాడు. అది హెబ్రీ పత్రికలో ఉన్నది. ఆయన దేవుని ప్రతి రూపం ప్రతిబింబం అయి ఉన్నది. ప్రతిబింబం అంటే ఇప్పుడు అద్దం చూసుకున్నాం అనుకో, అద్దంలో నీ ముఖమే కనపడిద్ది, నా ముఖమే కనపడిద్ది. అట్లానే తండ్రి అయిన దేవుడు ముఖమంతా ఎవరిలో ఉంది? యేసు ప్రభువులో ఉంది. యేసు ప్రభు అంతా ఎవరిలో ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుల్లో. ఇప్పుడు ఎవరిలో కూడా వేరైన లక్షణాలు ఏమి లేవు, ముగ్గురు కలిసిన వాళ్ళే. అందుకని ఇప్పుడు ఈ 7 లక్షణాలు యేసు ప్రభులో ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభు లక్షణాలు చెప్పాలంటే 7 చెప్పాలి. మొదటి చెప్పండి, పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడే. రెండవది, ఆయన శ్రేష్టమైన ఏం కలిగిన వాడు? కృప కలిగిన వాడు. మూడవది, ఆయన సంతోషము, సత్యము, ఆయన ప్రేమ, ఆయన జ్ఞానము, ఆయన యొక్క రక్షణ. తండ్రి అయిన దేవునిలో ఉన్న ప్రతిదీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. అట్లానే పరిశుద్ధాత్మ దేవుడిలో కూడా అవే పుణికి వచ్చుకుని ఉన్నాయి. ఆయన తండ్రి అయిన దేవుని యొక్క ప్రతిబింబం. ఉందా మాట హెబ్రీ పత్రికలో? చూడండి, ఆ మాట చూసుకుని రెండవ భాగానికి వెళదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1వ అధ్యాయంలో 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతం. మూర్తిమంతం అంటే రూపం. తను ఆయన రూపం మూర్తిం అంటే అక్షం ఆయనేనండి. మూర్తిం అంటే ఆయన రూపమే. మూర్తిం అంటే ఆయన బొమ్మ, ఆయన రూపమే, తండ్రి రూపమే యేసు ప్రభు వారు. చాలా అంతవరకు మీరు తీసేలోపు అలసిపోతారు. మీరు అలసిపోకుండా రెండో భాగంలోకి వెళదాం. ఇది తండ్రి అయిన దేవుని యొక్క పరిపూర్ణతను జ్ఞాపకం చేస్తున్నాం. మనం ఇంటికి పోండి, చక్కగా మరలా ఈ వచనాలు ధ్యానించండి. ప్రభువా నువ్వెలా పరిపూర్ణుడవో నన్ను కూడా పరిపూర్ణుడుగా నువ్వు చేస్తావని నువ్వే చెప్పావయ్యా. మత్తయి సువార్త 5:48లో నువ్వే నన్ను పరిపూర్ణుడిగా చెయ్యి. నేనైతే అలాంటి బిడ్డను కాదు. పాపం ఎక్కడ ఉంటే అక్కడ నేను తినాలి త్రాగాలనుకునేవాడను, నేను మంచోడిని కాదు. పౌలు అపోస్తలుడు సేవా జీవితం తర్వాత ఒక పదం వాడాడు. లాస్ట్ పత్రిక రాసేటప్పుడు 2వ తిమోతి 2వ అధ్యాయంలో ఏమన్నాడంటే, నా శరీరమందు మంచిది లేదనే 30 ఏళ్లకు రోమ పత్రిక రాశాడు. కానీ తిమోతి పత్రిక రాసేటప్పుడు తిమోతికి రాసేటప్పుడు అంటాడు, మనము నమ్మతగని వారము. కనుక ప్రభువా నమ్మదగని వాడని అంత గొప్ప సేవ చేసిన పౌలే అనగా, నేనెంత మాత్రపు వాడను, నేనెంత మాత్రపు దానను, నేను కూడా నమ్మదగిన వాడను కాదు. కనుక నన్ను నువ్వు పరిపూర్ణుడుగా చేస్తాను అన్నారు గనుక నన్ను చెయ్యి. నాకు కూడా ఆశ ఉన్నది, నేను పరలోకములో ఉండాలి, నీ ప్రక్కన కూర్చోవాలి, నీ కుడి పక్కన ఎడం పక్కనే కూర్చోవాలి, నీతో నేను ఉండాలి అని చెప్పి మనము ప్రార్థన చేయాలి. ఆయన అన్నాడు అనంటే
నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉంది, అది వ్యర్థము కాదు. ఆయన అన్నాడు నిన్ను నన్ను పరిపూర్ణంగా చేయాలని. ఇప్పుడు ఆయన మాట ఆయనకి అప్పచెబుదాం. ప్రభువా, నీతిగల నీ నోటి మాట బయలుదేరి ఉన్నది, వ్యర్థము కాదన్నావు గనక నన్ను పరిపూర్ణముగా తయారు చేయి, నన్ను పరిపూర్ణుడుగా తయారు చేయి. ఆ నోటి మాట బయలుదేరి ఉన్నది, అది అర్థం కాదు. నీతిగల అంటే ప్రభు ఏం చెప్పాడు, ఏం మాట ఇచ్చాడు? నేను పరిపూర్ణుడు గనక మీరును మాట ఇచ్చాడు గనక ఆ మాట వ్యర్థము కాదు. ఆయన మనల్ని పరిపూర్ణులు అవ్వాలని ఆశించాడు గనక ఖచ్చితంగా పరిపూర్ణులం అవుతాము. ప్రభుని అడగాలి. అట్లా యాకోబు 20 ఏళ్ల తర్వాత, అయ్యా నన్ను క్షేమంగా తీసుకుని వస్తానని మా మామగారింట్లోంచి తీసుకొస్తా మాట ఇచ్చావు కదా, సెలవిచ్చితివే. ఆదికాండం నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చు ప్రభు అని చెప్పాడు. ఆదికాండము 32 అధ్యాయం. ఆదికాండము 32 అధ్యాయం. మనందరం కలిసి 9వ వచనం చదువుదాం. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నేను నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. చదవండి. 12వ వచనానికి రండి. నేను నీకు తోడై ఉండేదను, నిశ్చయముగా మేలు చేసేదను, విస్తారమౌట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుకల వలె నీ సంతానం విస్తరించుదునని అందరూ అది చదవండి. సెలవిచ్చితివే. దేవుడన్న మాట దేవునికి అప్పగించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత నీకు ఒక సైకిల్ ఇస్తాను రా అని మా నాన్న చెప్పాడు. నాన్న చెప్తే ఇది ఇట్లా ఉండదు, సెట్ అయింది. అబ్బా చూడండి, నాకు 10th పాస్ అయితే చక్కగా సైకిల్ ఇస్తానని మా నాయన చెప్పాడు. ఖచ్చితంగా 10th పాస్ అయ్యాను. ఇక వెంటనే 2వ రోజు నుంచి స్టార్ట్ చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? డాడీ 10th పాస్ అయినాను, నువ్వు ఒక మాట అన్నావు, మర్చిపోవద్దు. ఒక మాట అన్నావు. ఏమన్నావు? నాకు సైకిల్. నువ్వు మర్చిపోలేదు లేరా, గుర్తుంది అన్నా మాట గుర్తు చెయ్యి. నన్ను పరిపూర్ణముగా చేస్తాను నువ్వు చెప్పావు, నువ్వు చెయ్యి. నేను చెప్తున్న ఈ మాటలో ఎంత సత్యం దాగి ఉన్నదో నా వల్ల అవ్వదండి. ఈ భూప్రపంచములో పౌలు గొప్ప సేవ చేశాడు, కానీ పరిపూర్ణమైన మనిషి అని దేవుడికే వర్తించింది, కానీ పౌలుకది వర్తించదు. హడ్సన్ టైలర్ అనే ఆయన చైనా దేశంలో చాలా గొప్ప సేవ చేశాడు. హడ్సన్ టైలర్ అనే ఆయన అంటాడు, పరిపూర్ణత అనేది స్వశక్తి మీద ఆధారపడినది కాదు అంటాడు. పరిపూర్ణము అయినది అనేది స్వశక్తి మీద ఆధారపడినది కాదు.
నేను ఇట్లా ఉండాలి, పొద్దున్నే 4 లేవాలి, నిష్ఠతో ప్రార్థన చేసుకోవాలి, నా భార్యతో జాగ్రత్తగా ఉండాలి, నా భర్తతో జాగ్రత్తగా ఉండాలి, నా బిడ్డలతో జాగ్రత్తగా ఉండాలి, నా ఆఫీస్ వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, అట్లా అందరితో జాగ్రత్తగా ఉండాలి, నా సంఘస్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా నువ్వు జాగ్రత్తగా ఉండి నేను జాగ్రత్తగా ఉండి అయ్యేది పరిపూర్ణత కాదు అంటాడు ఆయన. పరిపూర్ణత అనేది స్వశక్తి మీద ఆధారపడినది కాదు, అది దేవునిపై ఆధారపడు ఒక శక్తి అంటాడు. అంటే మనం దేవునిపై ఆధారపడితే అది జరిగిద్ది అని అర్థం. అప్పుడు పరిపూర్ణులు అవుతాం. అయిన తర్వాత అప్పుడు మనం ఏమంటాం, ఇది నా వలనైతే జరిగిన పని కాదు ప్రభు, ఇది నీ ద్వారా జరిగినది గనక మహిమంతా ఎవరికి? నీకే. ఒకవేళ అది మన ద్వారా జరిగితే అంత తేలిగ్గా అయినానా ఏంది, 4 లేచేవాడిని, కొన్నిసార్లు 3 లేచేవాడిని, ఇట్లా మన కథ చెప్తాం. మన కథ చెప్పి నేను గొప్పవాడిని అయినాను, గొప్పదాన్ని అయినానని చెప్పి మన వచ్చిన వాళ్ళందరికీ ఇక దేవుడి పరిపూర్ణత, దేవుని పరిశుద్ధత, ఆయన మనల్ని గొప్ప స్థాయిలో తెచ్చాడు అది చెప్పం మనం. నేను ఎంతో ఈ అంత్య దినాలలో సాక్ష్యాలు వింటుంటే దేవుడిని ఎంతగా తక్కువ చేసి మాట్లాడతారంటే, ఆయన లేకుండా ఇది మేం చేసినాం. కనుక వాక్యం వింటున్న బిడ్డలారా, మన తండ్రి అన్న మాట మనం తండ్రి ఒడిలో వేద్దాం. ప్రభువా నన్ను పరిపూర్ణంగా చెయ్యండి. ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోదాం, టైం చాలడం లేదు. ఇప్పుడు బైబిల్ చరిత్రలో కొంతమంది పరిపూర్ణత లేని వాళ్ళు ఉన్నారు. ఏ విషయాలలో వాళ్ళు పరిపూర్ణత లేని వాళ్ళో చూడండి. హెబ్రీ భాషలో పరిపూర్ణత అనే పదానికి ఇలాగా రాశాడు, యథార్థత అని రాశాడు. ఇంకొక అర్థం ఏంటంటే నిర్దోషత్వము. అది యథార్థత లేకపోతే నిర్దోషత్వము. అదే గ్రీక్ భాషలో ఇలా రాసినాడు. పరిపూర్ణత అనే మాటకి అర్థం ఏమిటంటే పరిపక్వ దశ, పరిపక్వత, పరిపక్వత. ఇంకొక మాట అంటే దాని ఇంగ్లీష్లో మెచ్యూర్ అయిన మనస్తత్వం, అంటే పెద్ద మనస్తత్వం, అది పరిపక్వ దశ. అన్ని విషయాలు విని ఎవరితో ఎలా కొంచెం ఎవరు పెద్దగా మాట్లాడే ఆగరా, కొంచెం ఆగరా, ఎగరబాగరా, కొంచెం ఆగు సిస్టర్, నువ్వు కూడా కొంచెం ఆగు. ఆ విధంగా ఇద్దరిని సమన్వయపరిచే పరిపక్వ దశను పరిపూర్ణత అంటారు. ఓకే. మూడవది, ఇంగ్లీష్ భాషలో పరిపూర్ణత అనే పదాన్ని పర్ఫెక్ట్ అనే పదాన్ని వాడాడు. పర్ఫెక్ట్ అంటే పరిపూర్ణత. అంటే ఇంగ్లీష్లో ఏమంటాడంటే పర్ఫెక్ట్ అంటే చూడరా, అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు అవయవాలలో ఎంట్రుకలో కూడా లోపం లేనివాడు అబ్షలోము. అంటే ఏ లోపము లేని వాణ్ణి పర్ఫెక్ట్ అంటారు. అది ఇంగ్లీష్ చెప్తుందన్నమాట. పరిపూర్ణమైన అవయవాలు, పరిపూర్ణమైన అందం కలిగిన వాడు, పరిపూర్ణమైన ఎంట్రుకలు. కొంతమంది చక్కగా అందం ఉండిద్ది, బాడీ అంతా బాగుండిద్ది, ఎంట్రుకలు మాత్రం ఇంత జాన మెంచవేక. అప్పుడు ఏమంటాం, ఎంట్రుకలు పెద్దగా లేవు అంటాం. కానీ అరికాలు మొదలుకు నడినెత్తి వరకు అన్ని అవయవాలలో పర్ఫెక్ట్. కనుక పరిపూర్ణ దశలో ఉంటే ఇంగ్లీష్లో అదే పర్ఫెక్ట్ గా ఉంటే ఇంగ్లీష్లో పరిపూర్ణులు అని చెప్తా అంటాం. హెబ్రీ భాషలో యథార్థత లేకపోతే నిర్దోషత్వము, గ్రీక్ భాషలో పరిపక్వ దశ, అది పరిపూర్ణత. అలాగే ఇంగ్లీష్ భాషలో పర్ఫెక్ట్, అన్ని అవయవాలు చక్కగా ఉంటే పరిపూర్ణత అంటాం. ఆత్మీయంగా పరిపూర్ణ పురుషుడులాగా ఉంటే అది పరిపూర్ణత. తెలుగు భాషలో ఇంత మంచి పదం వాడాడు, సర్వ సంపూర్ణత లేకపోతే పరిపూర్ణత. అంటే అర్థం ఏంటంటే అన్ని విధములుగా క్రీస్తులాగా ఉంటే పరిపూర్ణులు అని అర్థం. అన్ని విధములుగా తండ్రి అయిన దేవుడులాగా ఉంటే పరిపూర్ణులు అని అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు నివసించగలిగే రూపములో ఉంటే అది ఆయన ఆత్మరూప లక్షణాలు కలిగి ఉంటే పరిపూర్ణత అని అర్థం. ఇప్పుడు మనము అలా చూసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి లక్షణాలు లేని వాళ్ళను ఈ ఫస్ట్ భాగంలో చూద్దాం, ఉన్న వాళ్ళను రెండో సెషన్లో చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్, మత్తయి సువార్త 18వ అధ్యాయం. పరిపూర్ణత లేని వాళ్ళు ప్రార్థన చేసుకుని దేవుని మీద ఆధారపడలేదు. అటువంటి వాళ్ళల్లో ఒక్కళ్ళు వీళ్ళు. ఫస్ట్ వన్, అందరం కలిసి 35వ వచనం చూద్దాం. 35వ వచనం, 18:35 మీలో అందరు చదవండి, అందరు చదవాలి. అందరు బాగా చదవండి. మీరు పెట్టుకోండి, చాలా బాగుంది.
మీరు కూడా బాగా హీట్గా ఉన్నారు, పెట్టుకోండి. నాకు వద్దది. 18వ అధ్యాయం 34-5 వచనం చదవండి. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల. ఇప్పుడు దేనిలో ఇక్కడ అసంపూర్ణత ఉన్నది? ఇక్కడ అసంపూర్ణత ఉంది, పరిపూర్ణత కనబడతలేదు. ఏంటి ఇక్కడ అసంపూర్ణత అంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, దాసులు, యజమానుడు ఉన్నాడు. ఈ యజమానుడు ఇద్దరికి బాకీ ఇచ్చాడు. ఓకే, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, యజమానుడు ఒక వ్యక్తికి బాకీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 10,000 ఏమిచ్చాడంట? తలాంతులు ఇచ్చాడంట. ఒక తలాంతు ఎంత? 3,600 రూపాయలు. ఈ 3,600 రూపాయలు తీసుకున్న ఆయన ఎంత? 3,600 ఇంటూ 10,000 అంటే 3 కోట్ల, అంతే కదా? 3,60,00,000. 3,60,00,000 రూపాయల బాకీ నువ్వు చేర్చలేవులేరా, క్షమిస్తున్నాను పో అన్నాడు. చూడండి ఆ మాట 26వ వచనం. 25లో అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమి లేనందున వాని యజమానుడు వాని భార్యను పిల్లలను కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చాలనుకున్నాడు. 26 అప్పు తీర్చవలని ఆజ్ఞాపించాడు. 26 కాబట్టి ఆ దాసుడు అయ్యా సాగిలపడి ఇట్లా అన్నాడు, నా ఎడల ఓర్చుకో అయ్యా, అప్పంతా తీరుస్తానయ్యా అన్నాడు. 27 ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. ఇప్పుడు 3,60,00,000 రూపాయలు పోరా, క్షమించలేవు, నీ భార్య పిల్లలు అమ్ముకోవద్దులేరా, సుఖంగా బతకండిరా, క్షమించినాను పోరా అన్నాడు. అంటే గొప్ప అప్పు తీర్చాడు. ఈ అప్పు తీర్చబడిన వ్యక్తి ఇంకొక ఆయనకు అప్పిచ్చాడు. అప్పు తీర్చబడిన వ్యక్తి ఇంకొక ఆయనకి ఎంత ఇచ్చాడు అప్పు? అది చూడండి 28. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారం అచ్చి ఉన్న తన తోటి దాసులు, 100 దేనారాలంటే కింద మూల భాషలో రాయబడిన ఇంచుమించు 1 దేనారం ఎంత? ₹1/2. అంటే మొత్తం ఎంత? 50 రూపాయలు. 50 రూపాయలు. 3,60,00,000 రూపాయలు క్షమించబడిన వాడు, ఆ క్షమించబడిన బిడ్డ, ఆ క్షమించబడిన భక్తుడు, లేక ఆ క్షమించబడిన దైవజనుడు, ఆ క్షమించబడిన దైవ భక్తుడు ఏం చేశాడంటే ఇంకొక వ్యక్తికి 50 రూపాయలు ఇచ్చాడు. ఆ 50 రూపాయలు ఇచ్చిన ఆయన అడిగాడు, 50 రూపాయలు ఇచ్చాను కదరా, తీసుకురా అంటున్నాడు. అంటే ఆయన ఏమన్నాడో చూడండి 29వ వచనం. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి అయ్యా నా ఎడల ఓర్చుకో, నీకు చెల్లించెదను వాణ్ణి వేడుకొనెను. కానీ 30వ వచనం వాడు ఒప్పుకోలేదు. అచ్చునది చెల్లించే వరకు అతన్ని ఏం చేసినాడు? చెరసాల్లో వేయించాడు. నెక్స్ట్ కాగా తోటి దాసులు జరిగింది యజమానుడికి వెళ్ళి చెప్పారు, అయ్యా నీ దగ్గర 3,60,00,000 రూపాయలు బాకీని క్షమించబడిన వ్యక్తి, అతడు 50 రూపాయలు క్షమించకుండా అతన్ని కొట్టి జైల్లో వేసినాడయ్యా అనంగాల్నే పద వెళదాం వారి దగ్గరికి వచ్చాడు. 32 చివర్లో ఉంది, నీ అప్పంతయు నేను క్షమించి తిని. మీరు చదవండి ఇప్పుడు. నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండేను గాని నువ్వు ఏం చేయలేదు, కరుణించలేదు. అందుచేత అని చెప్పాడు. ఏం చెప్పాడంటే నువ్వు క్షమించలేదు గనక నిన్ను కూడా నేను క్షమించను. ఇప్పుడు ఇక్కడ పరిపూర్ణతకు భంగం కలుగు చేసింది ఏమిటి అనంటే, నిన్ను క్షమించిన ఆ పరిశుద్ధ దేవుని ప్రేమను అనుభవించిన నీవు, నిన్ను క్షమించినాడే, నువ్వు క్షమాపణ పొందినావే, ఇప్పుడు నువ్వు కూడా ఇతరులను ఏం చేయాలి? నేనేం చేయాలి? మనమేం చేయాలి? పెద్దగా చెప్పండి. ఇతరులను క్షమించాలి. నోరు తెరవండి, ఇతరులను క్షమించాలి. ఆ కార్యం జరగకపోతే మనం అసంపూర్ణులమే. ఎవరినైనా క్షమించకుండా మనము గాని ఉంటే సంపూర్ణతకు మనము చేరుకోలేని వాళ్ళమే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పాత నిబంధన కాలంలో లోపము కలిగిన దానిని ఏమన్నాడో ఒక్కసారి చూస్తారా? లోపము కలిగినది దేవుని యొక్క వాక్య ప్రకారముగా లెక్కలోకి వస్తుందా రాదా చూడండి.
పెద్దగా చెప్పండి. ప్రసంగి ఒకటి అందరం కలిసి 15 చదువుదాం. ప్రసంగి 1:15. చాలా ప్రియమైన వచనం, మీరు అండర్లైన్ చేసుకోండి. 1:15 అందరం కలిసి చదువుదాం. వంకరగా ఉన్న దానిని చక్కపరచ శక్యము కాదు. ఓకే, తర్వాత అందరు చదవండి. లోపము గలది, మళ్ళా చదవండి. లెక్కకు రాదు, మళ్ళా చదవండి అందరూ. లోపము గలది. ఇప్పుడు క్షమించుటలో అతనికి ఏముంది? లోపం కనబడుతుంది కనుక ఇప్పుడు అతడు లెక్కలోకి రాడు. ప్రార్థన చేసినా లెక్కలోకి రాడు. అతడు దేవుడు పాటలు పాడినా లెక్కలోకి రాడు. వాక్యం చెప్పినా లెక్కలోకి రాడు. ఒకవేళ కానుకేసి ఒక 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు కానుకేసినా లెక్కలోకి రాడు. అసలు ఈ పరదాలు తీసేది ఆయనే, పరదాలు వేసేది వాళ్లే, ఊడ్చేది వాళ్లే, వంట చేసేది వాళ్లే, అసలు ఈ మీటింగులు జరగడానికి బాగా సపోర్ట్ చేసేది కూడా వాళ్లే. బట్ వారు ఇతరులను ఏం చేయరు? క్షమించరు. అప్పుడు వాళ్ళు చేసిందల్లా దేవుడి లెక్కలోనికి రాదు. అలాగా చేరి వచ్చిన ప్రియ బిడ్డలారా, మన పరిస్థితి కూడా అంతే కావచ్చేమో. ఒకరోజు ఇట్లాగానే దేవుని వాక్యం చెప్తానికి వెళ్ళి ఒక చోట వాక్యం పంచుకున్న తర్వాత మేము డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాం భోజనం చేయడానికి. దేవుని సేవకుడు నా పక్కనే భోజనానికి కూర్చోట్లేదు, నిలబడ్డాడు. అన్న, ఎన్ని సంవత్సరాలలో నిజంగా మా పెదనాన్నని నేను ఇష్టపడలేదు, కానీ ఈరోజు మా పెదనాన్ని నేను క్షమించాలనుకుని తీర్మానం చేసుకున్నాను. దేవుణ్ణి ఎన్ని సందర్భాలు వచ్చినాయో దేవుడు అదృశ్యమైన స్వరముతో, మీ పెదనాన్ని, నువ్వు సేవకుడివి, వాళ్ళంత అనుభవం కలిగిన వాళ్ళు కాదు, తెలిసి తెలియని వాళ్ళు, మన్నించు అని ఎట్లా చెప్తుంటే మెలనేని స్వరం వినలేకపోయినాను, నిర్లక్ష్యం చేసినాను. ఈరోజు నాకు డైరెక్ట్గా ఇలాగా ఈ భావన దేవుడు వాక్యం ద్వారా తెలియపరిచినప్పుడు దేవుడు నాతో ఇంత డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. నేను ఇక తప్పించుకోలేను, నన్ను క్షమించు ప్రభు అని క్షమాపణ కోరినాను. ప్రభు బిడ్డలారా, సేవకులమైన మేమైనా, విశ్వాసులమైన, సంఘ పెద్దలు ఎవరైనా ఈ క్షమించే మనసు లేకే సంఘాల్లో సమస్యలు, కుటుంబాల్లో సమస్యలు, వ్యక్తిగత జీవితాల్లో సమస్యలు, మంచి మనస్సాక్షిని పాడు చేసుకునే సందర్భం కనుక అసంపూర్ణతకు అడ్డుపడుతుంది. ఇక్కడ ఇతని దగ్గర లోపమన్నది, ఇతని దగ్గర లోటు ఉన్నది ఏంటంటే క్షమించే మనసు లేదు. అతను బాకీ ఎంత? 3,60,00,000. క్షమించాల్సింది ఎంత? చిన్న తప్పే. ఎంత? 50 రూపాయలు. చిన్న తప్పును మన్నించలేము. మనమేమో ఘోరమైన తప్పులన్నీ చేసి అలా చిన్న చిన్న పొరపాట్లు క్షమించడానికి ఆ చిన్న తప్పులను పెద్ద పెద్దగా చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది. ఇది ఫస్ట్ వన్. నువ్వు సంపూర్ణుడు కావాలని కోరుకుంటే ఎవరు నన్ను క్షమించలేదేమో, మీ ఇంట్లో భర్తనో, భార్యనో, బిడ్డలనో, అన్నలనో, తమ్ముళ్లనో, చెల్లెళ్లనో, అక్కలనో, అత్తమ్మనో, మామయ్యనో క్షమించు. ఖమ్మంలో తిమోతి గారు వాక్యం చెప్తుంటే ఇట్లానే ఓ సిస్టర్ వాక్యం వింటా ఉందంట. అట్టాని చెప్తారు సేవకులు, ఏం పర్వాలేదు. దండెం ఎదురుగున్న ఆ సిస్టర్కి ఈమెకి పడదు, మధ్యలో బజార్ అడ్డం, దండెం దాని మొహం నేను చూడకూడదు అని చెప్పి దండి ఇటు కట్టిందంట. సహజంగా దండెం ఇటు కడతామా, ఇంటికి ఇటు అడ్డం కట్టుకుంటామా? ఎటు కట్టుకుంటాం? మీరు దండాలు అడ్డం కట్టుకుంటారా? బజార్కి వెళ్ళాలంటే అడ్డం ఉండిద్దా, ఇటు ఉండిద్దా? ఇటు కదా. ఆమె అడ్డం కట్టింది. అడ్డం కట్టి భర్త చెప్తుంటే నీకెందుకు అడ్డానే ఉండు, దాని మొహం చూడకూడదు, దాని మొహం చూస్తే అసలు రోజంతా కలవరమే, దరిద్రం వస్తుంది, దాని మొహం చూడకూడదంట. మందిరంలోనే రొట్టె తీసుకుంటున్న ప్రభు భక్తులారా, బిడ్డలారా, ఇతరులతో సమాధానం, ప్రేమ, క్షమాపణ కలిగి ఉండండి అని చెప్తుంటే ఏమీ లెక్క కూడా చేయడం లేదు. ఇంకంతే. హాస్పిటల్ అడ్మిట్ అయింది, ఒక రోగం వచ్చేసి. హాస్పిటల్లో తిమోతి అంకుల్ వెళ్ళి ప్రార్థన చేస్తుంటే, అన్నా నన్ను మన్నించన్నా, ముందు నన్ను మన్నించన్నా, నువ్వు ప్రార్థన తర్వాత చెప్తు, నన్ను మన్నించన్నా అంటే ఏంటమ్మా ఏం జరిగిందంటే, ఎన్నిసార్లు చెప్తున్నావన్నా, క్షమించండి, సమాధాన పడండి, కానీ నేను ఇంకా కఠినం చేసుకుని ఇటున్న దండే అని తీసుకొచ్చి ఇటు అడ్డం కట్టుకున్నానన్నా, నేను అన్నాడు. అడ్డం కట్టుకున్నాను, నువ్వు మూర్ఖురాలని, అందుకే హాస్పిటల్లో పడ్డానన్నా, నేను ఇంటికి వెళ్ళి దండి విడి తిప్పుతానన్నా. అప్పటి వరకు దండం ఏంటో ఆయనకి తెలియదు. ఎవరికి? తిమోతి గారికి దండం సంగతే తెలియదు.
అమ్మా నీ దండమేందో నాకు అర్థం కావట్లేదు, నువ్వేదో కలలో ఆలాపనలో ఉన్నట్టున్నావు అంటే, లేదు ఆలాపన కాదన్నా, నేను మాట్లాడి నిజమన్నా, ఇంటికి పోగానే నేను దండం తీసేస్తానన్నా. ఇంటికి రాంగాలని హాస్పిటల్ నుంచి ఫస్ట్ దండం తీసేసుకుంది. దండం యథావిధిగా భర్త చేతి ఇటు కట్టించుకున్నది. హాస్పిటల్కి పోవాలా? అప్పుడే క్షమిస్తావా? అన్నీ బాగుండగానే క్షమిస్తావా? చెప్పండి మీ నోరు తెరిచి. హాస్పిటల్ పోయినా క్షమిస్తావా? అన్నీ బాగుండగా క్షమిస్తావా? అన్నీ బాగుండగా క్షమించాలి, అప్పుడు నువ్వు పరిపూర్ణుడివే. ఇది ఒక అడ్డం. రెండవ దానికి రండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మన పరిపూర్ణతకి ఇక్కడ క్షమించలేని తత్వమే అడ్డం. అంటే ఇక్కడ పరిపూర్ణతకు అడ్డం ఏంటంటే క్షమించలేని మనస్తత్వం. రెండవ చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 23 అందరం కలిసి చదువుదామా? 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు మీరు చెల్లిస్తారు, బట్ ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయము, కనికరము, విశ్వాసం మీరు విడిచిపెడతారు. వాటిని మానొద్దు, వీటిని కూడా చెయ్యండి. ఇంకొక వచనం చదువుదాం. లూకా 11:42. ఇక్కడ ఏం విడిచిపెట్టారంట? న్యాయం, కనికరం, విశ్వాసం. అక్కడ కూడా ఇంకొక మాట ఉంది చూడండి. 11:42 లూకా సువార్త. ప్రేమ 11:42. అయ్యో పరిసయ్యులారా, పుదీనాలోను ప్రధానమైన కూరలోను 10వ వంతు చెల్లిస్తారు, కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టారు. అంటే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని దగ్గర పెట్టుకుంటారు, 4 విడిచిపెట్టారు. 4లో ఒకటి ఇప్పుడు మనం చూసినాం. ఏమిటంటే అది ప్రేమ. పుదీనాలో జీలకర్రలో 10వ వంతు అంటే అది ఎంత అండి? చిన్న చిన్నవి 10వ వంతులు లోపడతారు, ప్రేమను విడిచిపెట్టేస్తున్నారంట. అంటే ప్రేమలో పరిపూర్ణత దశలోనికి రాలేకపోయినారు. ఇక్కడ ప్రేమ లోటు చేసుకున్నారు. ప్రభు బిడ్డలారా, కొరింథీ సంఘం దగ్గరికి నేను రాకముందు ఉదాహరణకి వినండి. పాపాత్మురాలైన స్త్రీ ఒక ఇంట్లోకి వెళ్ళింది. ఆ సుమియేను పరిసయ్యుడైన సీమోన్ అంటున్నాడు, ఏమైందయ్యా, నేను పిలవకుండా నా ఇంట్లోకి వచ్చి పడింది, ఆయన పాదాలు పట్టుకుంటుంది అని సణుగుతున్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, ఆమె విస్తారంగా ప్రేమించింది, ఆమె విస్తార పాపాలు నువ్వు విస్తారంగా ప్రేమించలేదు, కనీసం ఇంటికి వస్తే కాళ్ళకి నీళ్లు కూడా ఇవ్వలేదు. కనుక చూడండి, ఒక ఆయన 500 దేనారాలు ఒక ఆయనకి ఇచ్చాడు యజమానుడు, అట్లానే 50 దేనారాలు ఇచ్చాడు. వీళ్ళిద్దరిని క్షమించాడు పొండి అని. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు అని అంటే, ఎక్కువగా క్షమాపణ పొందిన 500 దేనారాలు తీసుకున్న వాళ్లే అంటాడు. నువ్వు బాగా చెప్పావు అంటాడు యేసుప్రభు వారు. ఎక్కువగా క్షమాపణ పొందిన వారే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తారు. అంటే దేవుణ్ణి, మందిరాన్ని గాని, దేవుని కార్యాలను గాని, దేవుని సేవను గాని, దేవుని బిడ్డలను గాని, దేవుని చిత్తములో ఉన్న సమస్తాన్ని ప్రేమించేది ఎవరు అని అంటే క్షమించబడిన వాళ్లే. అన్ని విషయాలలో కొందరు కొన్ని విషయాలు క్షమించబడతారు, కొన్ని విషయాలు క్షమించబడరు. ఇప్పుడు ఇందా మనం చదివాం, నువ్వు ఒకరిని క్షమించడం లేదు, అప్పుడు నేను నిన్ను క్షమించనని చెప్పాడు. నువ్వు క్షమిస్తేనే నేను క్షమిస్తాను. నువ్వు పగబెట్టుకుంటే నీకన్నా మించిన పగబెట్టుకుంటా. పగ అనేది నేర్పింది నేనే. మానవుడికున్న ఈ లక్షణాలన్నింటిలో దేవుని యొక్క అవసరత కొలది మన హృదయంలో పోసినాడు దేవుడు. క్రైస్తవ బిడ్డలారా, ప్రేమలో తక్కువైపోయినాం, కొదవబడ్డాం, మనం లెక్కలోకి రాకుండా పోవచ్చు. ఇది రెండవది. ప్రేమలో మనము పరిపూర్ణత చేరక అడ్డుపడిపోతున్నాం, ప్రేమ లేక. ఈ సీమోనుతో చెప్పాడు, సీమోను, నువ్వు ప్రేమించుటలో తక్కువవాడవైపోయావు, ఎందుకంటే నువ్వు అన్ని విషయాలు క్షమించబడలేదు. కనుక మొదటిలో క్షమించుటలో వారు లోటు కలిగి ఉన్నారు, వాళ్ళు కానీ క్షమిస్తే పరిపూర్ణులైపోతారు. రెండవది, వారు ప్రేమలో కదవ కలిగి ఉన్నారు, కొరత కలిగి ఉన్నారు, లోటు కలిగి ఉన్నారు, అందుకని వారు పరిపూర్ణులు కాలేకపోతున్నారు. మూడవ దానికి వెళదాం. ఈ ప్రేమను గురించే కొరింథీ పుస్తకానికి ఒకసారి రండి. కొరింథీలతో ఏమంటాడో పౌలు అపోస్తలుడు చాలా మంచి మాట చెప్తాడు.
ఒకటి కొరింథీ 13వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఒకటి కొరింథీ 13, 1, 2, 3 వచనాలు. మనుషుల భాషలతో మాట్లాడగలను, దేవదూతల భాషలతో మాట్లాడగలను, ప్రేమ లేని వాడనైతే రోగిడి కంచుడును గనగనలాడు తాళమునయ్యుందును. ఇప్పుడు ప్రేమ లేకపోతే ఎన్ని భాషలతో మాట్లాడినా ఏమవుతామంట? వ్యర్థులం. ఇప్పుడు 2 చదవండి. 2, ప్రవచించు కృపావరం కలిగి మర్మలన్నీయు జ్ఞానమంతా ఎరిగిన వాడు అయినా ప్రేమ లేని వాడనైతే ఏమవుతాం? వ్యర్థులం. ఇప్పుడు 2వ వచనంలో 2వ భాగం ఏమంటున్నాడంటే, కొండలను పెకిలించగలిగిన పరిపూర్ణ విశ్వాసం ఉన్నది, ప్రేమ లేని వాడను గనుక వ్యర్థుడనే. 3వది, బీదలను పోషించుటకు నా ఆస్తి అంతా ఇవ్వగలను, నా శరీరం కాల్చబడ్డానికి కూడా ఇవ్వగలను, బట్ ప్రేమ లేని వాడను వ్యర్థుడనే. 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. మంచి జ్ఞానం, మంచి దేవదూతల భాషలన్నీ నాకు బాగా తెలుసు, పరిపూర్ణ జ్ఞానం ఉన్నది, దేవుని వాక్యం చక్కగా చెప్తాను, బట్ ప్రేమ లేదు, నో లవ్. ప్రేమ లేకపోతే మన ప్రయాస అంతా ఏమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ? వ్యర్థమే. సంఘములో నేను నిడుబ్రోలో ఒక వచనం రాసి వచ్చినాను ముందు. ఇతనిని పరామర్శించుము, నేను వచ్చినప్పుడు నీకు జీతం ఇచ్చేదను అని రాశాను. కొన్ని మందిరాలు ఇట్టుంటాయి, నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము. కొన్ని మందిరాలు ఇట్టుంటాయి, ఎదుటివానికి బోధించి నీకు బోధించుకొనవా. నేను అనుకుంటున్నాను, ఈ పరిశుద్ధాత్మతో రాసినయో ఏ ఆత్మతో రాసినో నాకైతే తెలియదండి, నాకెందుకు ఆ తీర్పు, నేను చెప్పగలను. ఇతనిని పరామర్శించుము, నేనొచ్చినప్పుడు నీకు జీతం ఇచ్చేదను. ఇది బాగుందా అది బాగుందా? మీరు చెప్పండి, మీరు చెప్పండి. మీరు పెద్దలు కానీ, సేవకులు కానీ, విశ్వాసులు కానీ ఈ 2 చదువుతున్నప్పుడు మనసుకి, సేవకులకైనా, వాక్యం చెప్పేవారికైనా ఏది ప్రశాంతంగా ఉండి చెప్పండి? ఇతన్ని పరామర్శించుము, నేను వచ్చినప్పుడు నీకు నీ బోధన గురించి నీ జాగ్రత్తగుండు, నీ నోటిని జాగ్రత్తగుండు. ఇవన్నీ తెలియకుండా ఆడెక్కాడంటే అతడు మనసాక్షి పనిచేయడం లేదని అర్థం. మనసాక్షి పనిచేయనోడు పులిపేట దగ్గరికి మనం రానివ్వకూడదు, అతను ఎక్కకూడదు. క్రైస్తవ బిడ్డలారా, ప్రజల మీద ప్రేమ ఉండాలి. పరిపూర్ణ జ్ఞానం ఉంటే ఉపయోగపడదు, దైవ ప్రేమ ఉండాలి. పెద్దలకు కానీ, సేవకులకు కానీ, విశ్వాసులకు కానీ ఆ ప్రేమ తత్వంతోనే సంఘాలు కట్టబడ్డాయి. దేవుడు లోకమును ప్రేమించాడు, తన ప్రాణం ఇచ్చాడు. కనీసం మనం ఆ ప్రేమతో ఎట్లా పలకరించాలో వచ్చేవాళ్ళని. కొత్త మొహం కనపడితే నాకు వెళ్ళిపోయే లోపులు టకటక లేచిపోయి వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి కలిసి ఒక కాగితం ఇచ్చి మీ అడ్రస్ రాసివ్వండి అని చెప్పి వాళ్ళని పలకరించి అప్పుడు దాకా తగతగలాడుతూ ఉండిద్ది నా ప్రాణం. నేను కానీ మర్చిపోయినానంటే ఆ వ్యక్తిని గురించి వచ్చే వారం దాకా, దేవా ఏమి సేవ ఈ సేవ, కొత్త ముఖాన్ని బలగరచలేని సేవ ఏమి సేవయ్యా, ఎప్పుడు ఉండేవాళ్లే కదా, కొత్తగా వచ్చిన ఆ సిస్టర్ని, ఆ బ్రదర్ని పలకరించిన ఏమి సేవ ఈ సేవ అని ఎంత వారమంతా దిగులే, మనస్సాక్షిని నొచ్చుకుంటా ఉండిద్ది. కనుక ప్రవచించే కృపావరాలున్నా, జ్ఞానమున్నా, దేవదూతల భాషలున్నా ఏముండాలి? ప్రేమ ఉండాలి. తర్వాత 2వది, కొండలను పెకరించే ఏముంది? విశ్వాసం ఉంది. నేను ప్రార్థన చేస్తే అంత ఉఫ్వే బ్రదర్, ఉఫ్వే అంటే ఏంది? దుమ్మా? అంత ఇళ్ళు లేచిపోతాయా? ఏమండి, మనం ప్రార్థన చేస్తే ఇల్లేమి లేచిపో, అట్లాంటి అతిశయం ఉంటే ఏమి జరగదు. ప్రార్థన చేస్తే ప్రజలకు ప్రశాంతత రావాలి. నేను ప్రార్థన చేస్తే కొండలు వెళ్ళి పడతాయండి అక్కడ, అట్లా ఏమీ అతిశయపడేది కాదు. దేవుడు లేకుండా మనం ఏం చేయలేం. నిజమే, కొన్ని ప్రార్థనల వల్ల గొప్ప కార్యాలు జరిగినాయి. అయినా ఏముండాలి? ప్రేమ ఉండాలి. విశ్వాసం గొప్పదే, దానికి ప్రేమ ఉండాలి. మూడవది నేను సమర్పణ కలిగిన బిడ్డను. సమర్పణ ఎంత సమర్పణ అంటే కాల్చడానికి ఏమర్పించుకున్నాడు? శరీరం ఇచ్చినా ఏముండాలి? ప్రేమ ఉండాలి. పిల్లి గ్రహం గారు ప్రపంచంలో దగ్గరగా 190 రికగ్నైజ్ దేశాలు ఉన్నాయి, గుర్తింపు కలిగిన దేశాలు 190 ఉన్నాయి. గుర్తింపు లేని దేశాలు 20 దేశాలు దాకా ఉన్నాయి. కొన్ని మండలాల్లో గుర్తింపు లేనివి. ఆ రోజుల్లోనే వినుకొండలో నేను అన్ని ఊళ్ళకి వెళ్ళేటప్పుడు, అన్నా ఇది గుర్తింపు లేనిది, అందుకనే లిస్టులో లేదు, ఇది గుర్తింపు లేనిది అని దానియేలన్న చెప్తూ ఉండేవాడు. గుర్తింపు లేని ఊళ్ళున్నాయి.
అట్లానే వరల్డ్లో గుర్తింపు లేని దేశాలు ఉన్నాయి, అవి 20కి పైగా ఉన్నాయి. గుర్తింపు కలిగిన దేశాలు 190 ఉన్నాయి. ఆయన గుర్తింపు కలిగిన దేశాలలోనే 175 దేశాల వరకు ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన అంటాడు, నేను ప్రేమతోనే సువార్త ప్రకటించాను అని చెప్పాడు. కనుక రెండవది, మొదటిది క్షమించే మనసు లేకే పరిపూర్ణత పోలేకపోతున్నారు. కొంతమందికి క్షమించే మనసు లేదు. రెండవది, కొంతమందికి ప్రేమ తత్వం లేదు. అవే కొరత, అవే లోటు, అవే పరిపూర్ణతకు అడ్డుపడుతున్నాయి. మూడవ దానికి రండి. ఆయన అంటాడు, బిల్లీ గ్రహం గారు, నువ్వు మాట్లాడే ప్రతి మాట వెనకాల ప్రేమ గాని, దయ గాని, కరుణ గాని ఉందా? నీవు మాట్లాడే ప్రతి మాట వెనకాల ప్రేమ గాని, దయ గాని, కరుణ గాని ఉందా? మనం మాట్లాడే ప్రతి మాట వెనకాల ప్రేమ, దయ, కరుణ, ఆయన అలాగా మాట్లాడాడు. రెండవది, నీవు మాట్లాడే ప్రతి మాట నిజమా అబద్ధమా తెలుసుకుని మాట్లాడు. ఒకవేళ సందిగ్ధంగా ఉంటే అది అవునా కాదా అని రుజువు చేసుకుని మాట్లాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట వెనకాల అది నిజమో అబద్ధమో తెలుసుకుని మాట్లాడు. మూడవది, నీవు మాట్లాడే ప్రతి మాట అవసరమా ఇప్పుడు అనవసరమా తెలుసుకుని మాట్లాడు. అవసరమో అనవసరమో ఎరగకుండా నువ్వు మాట్లాడబాగా. ఇప్పుడు ఏ మాట అవసరం అదే మాట్లాడు. అది ఆయన సేవకి సూత్రం, సేవకి ఆయన అంశం. అట్లా సేవ చేశాడు. ఒకరోజు వాళ్ళ కొడుకు దారిలోకి రాలేదు. బిల్లీ గ్రహం గారి కొడుకు దారిలోకి రాల, మారు మనసు పొందల. అలాగా సైడ్కి వచ్చి లక్షల మంది ఉంటారు ఆయన మీటింగ్ లో. ఈ లక్షల మందికి వాక్యం చెప్తుంటే సైడ్కి వచ్చి నిలబడి, డాడీ డాడీ ఇట్లా అంటున్నాడంట. షూ డాడీ, హలో డాడీ అంటుంటే అట్లా ఒక్కసారి చూశాడు. ఎందుకంటే వాళ్ళు ఈ పాశ్చాత్య దేశాల్లో నడుస్తూనే వాక్యం చెప్తుంటారు. ఇప్పుడు మనకులాగా ఎట్టు తిరుగుతుంటే ఇటు చెప్పేది కాదు, అది అంతా తిరుగుతుంటారు. సరే, వాళ్ళకున్న నాలెడ్జి, వాళ్ళకున్న అవకాశాలు, సదుపదేశాలు, దానికి అది అవసరం. కొడుకుని చూసి, వై ఎందుకు వచ్చినావురా ఈ టైంలో అంటే, డాడీ కొంచెం పైసలు కావాలి డాడీ, కొంచెం కొంచెం పైసలు కావాలని సైగ చేసినాడంట. ఓ ఓకే ఓకే పంపించి మళ్ళా వచ్చి వాక్యం మొదలు పెట్టాడంట. మనలో ఎవరైనా, మన భారతదేశ పాస్టర్లు గాని, భారతదేశపు పెద్దలు గాని, విశ్వాసులు గాని, భయం లేదురా నీకు అసలే, ఎంతో మంది జనం స్టూపిడ్ హై వెళ్ళిపో అని చెప్పి గదిమే వాళ్ళు. అవునా కాదా? ఖచ్చితంగా. ఇంకా మాట, పెద్దలను కానీ అక్కడ ఎవరైనా కోఆర్డినేటర్స్ ఉంటే మీరు ఎందుకు రానిచ్చారు, నేను పర్ఫెక్ట్ పాస్టర్ని ఇట్లా చెప్పుకునే వాళ్ళమ్మ గ్యారంటీగా. కానీ ప్రియ బిడ్డలారా, తర్వాత భోజనానికి వెళ్ళినాక దైవజనుని అడిగారంట వాళ్ళు, ఇంత లక్షల మందికి వాక్యం చెప్తున్నావు, మీ బిడ్డ ఈ టైంలో రావటం ఏంటి, వస్తే నువ్వెళ్ళి అతనికి పైసలు ఇచ్చేసి పంపించటం ఏంటి, ఏంటి రీజన్ అంటే అన్నాడంట, వాడు ఈరోజు మారలేదు, వాడు రేపు మార్పులోనికి రావాలంటే నా భక్తి వాడికి రుద్దకూడదు, నా క్రమశిక్షణ వాడికి రుద్దకూడదు. ఇప్పుడు నా ప్రేమ వాడికి పంచితే ఒకరోజు నా భక్తిలోనికి వస్తాడు, నా క్రమశిక్షణలోకి వాడు వస్తాడు. ఆ విశ్వాసం నాకుంది, అందుకని నేను వాడిని ప్రేమించాను అన్నాడంట. ఆ దినాలలో, ఆ తరాలలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ మాటలు విని సిగ్గుపడి ఈరోజు ప్రపంచమంతా చెప్తున్నారు ఆ మాటలు. ప్రేమ అనేది చాలా దీవెన, అది లోటైపోయినది. అందుకనే ఈ క్షమించేది ఉంటే ఖచ్చితంగా ప్రేమిస్తాం. సరే, మూడవ దానికి రండి. పరిశుద్ధ గ్రంథమైన కొన్ని లోట్లు చెప్తున్నాడు. మనకు ప్రకటనలో కూడా ఇట్లా రాయబడింది కదా, ఎఫెసీ సంఘాన్ని ఏమన్నాడు, మొదటి ప్రేమ నీ దగ్గర లేదని చెప్పినాడు. ఆరంభంలో ఉన్నంత దైవ ప్రేమ లేదు, ఉంది ప్రేమ, కానీ మొదటి ప్రేమ లేదు. మొదటి ప్రేమ లేకపోయినా దీపస్తంభం నుంచి దీపాన్ని నేను తీసివేస్తానని చెప్తున్నాడు. కనుక ఎంత బాధాకరమైన విషయమో ఆలోచన చేయండి. వాక్యమైన బిడ్డలారా, మూడవ సంగతికి వద్దామా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మూడో విషయాన్ని మనం ధ్యానించుకుందాం. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 12:9 అందరం కలిసి చదువుదాం. 2 కొరింథీ 12:9. 2 కొరింథీ 12:9 దొరికిందా అందరికి? 12:9 చదవండి. చదవండి పెద్దగా, నేను కాస్త వాటర్ తాగుతాను. చదవండి. ఇక్కడ పరిపూర్ణతకు అడ్డమైంది
ఒకటి ఉన్నది మీరు చెప్పాలి. పరిపూర్ణతకి ఈ దినాలు క్షమించలేకపోవటం అడ్డం, పరిపూర్ణతకి ఈ దినాలలో ప్రేమ లేకపోవటం అడ్డం. మూడవది పరిపూర్ణం అవడానికి అడ్డం ఏమిటంటే గర్వం. చూడండి, ఇతనికి గర్వం బాగా వస్తుంది. ఎందుకంటే ప్రత్యక్షతలు బాగా ఉన్నాయి, కళలు బాగా వస్తున్నాయి, దర్శనాలు బాగా వస్తున్నాయి, సేవలో బాగా వాడుకుంటున్నాడు. ఈయన సేవ 3 పూలు 6 కాయలాగా. ఆసియాలో జల్ 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 చెట్టును పంట పండితే రాలి ఎట్లా కింద పడిద్దో పండిన పంట, అట్లా ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ వేలాది మంది, వందలాది మంది ఎటు చూస్తే అట్లా బ్రాంచీలు స్టార్ట్ అయిపోతున్నాయి. సేవ బాగా గంభీరంగా జరుగుతున్నది, పౌలు సేవ. అలాంటి పరిస్థితుల్లో 3వ ఆకాశాన్ని తీసుకుపోయినాడంట, పరదేశంలో తీసుకుపోయినాడంట, వచింపశక్యంగాని మాటలు వినిపించాడంట. ఏది? యోహానికి వినిపించాడు. అట్లా గొప్ప గొప్ప కార్యాలు ఈయన ద్వారా జరిగించుకోగానే గర్వం వస్తుందంట. మెల్లిమెల్లిగా గర్వం వస్తున్న సంగతి దేవుడికి ఎరిగి దేవుడు ఏం చేశాడో చూడండి. ఒకసారి 6వ వచనానికి 7వ వచనానికి వస్తే 7 చదువుదాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషమగున్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుడి నిమిత్తం, నాకు శరీరంలో ఒక ముళ్ళు అత్యధికంగా హెచ్చిపోకుడి నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. హెచ్చిపోకుండా నిమిత్తం. హెచ్చిపోతానేమో అంటే ఏం పెరిగే అవకాశం ఉంది? గర్వం. అంటే ఇప్పుడు సంపూర్ణతకి అడ్డమేంటి? 3వది అతిశయం, గర్వం. ఇది తాండవమాడుతూ ఉండిద్ది అన్నమాట. హెచ్చించుకోవడం, మనసులో హెచ్చించుకోవడం. ప్రభు బిడ్డలారా, ఇది కూడా ఒక అసంపూర్ణతకి నిలయం అన్నమాట. సంపూర్ణతకి వెళ్ళడానికి అడ్డు అన్నమాట. కనుక దేవుని వాక్యం బిడ్డలారా, మన పాటలు పాడితే మనకు అతిశయం వచ్చింది, వాక్యం చెప్తే అతిశయం వచ్చింది, మనం కానుకేస్తే అతిశయం వచ్చింది. కనుక ఈ జీవితంలో పరలోకంలో ఉండి పాటలు పాడే ఒక మంచి దూత ఉంది. పాడి 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 అసలు నేను లేక నీకు విలువే ఉందయ్యా, అసలే నేను లేకపోతే అసలు పెండాలే కాదు, అసలు నేను అట్ట స్టార్ట్ చేసినానంటే ఒకలాంటి మహిమంతా ఇక్కడికి వచ్చి పడిద్ది అని చెప్పి మనం అనుకుంటామంట. అలాగా దూత అనుకుంది. అలాగా అనుకోగానే అట్లయితే లాభం లేదు బిడ్డ, నిన్ను ఇక్కడి నుంచి భూమి మీద పంపిస్తా, నువ్వు అట్ట అను చూద్దాం ఏ మహిమ వచ్చిద్దో అని అట్ట అను చూద్దాం అని పంపించాడంట. పంపిస్తే ఏమని అంటుందా? కనుక దేవుడు లేకుండా మన బలంతో ఏమి సాధించలేము. అప్పుడు అర్థమైంది, ఇక నేను దేవుడి స్థానం పోయింది, దయ్యం స్థానం వచ్చేసింది, ఇక నేను ఆ స్థానం చేరుకోలేను, అంతే. అయితే ఆ నష్టం పౌలు పడకుండా సాతాను దూతగా, అనగా సాతాను యొక్క పాత్రగా శరీరంలో ఏం పెట్టాడు? ముళ్ళు పెట్టాడు. 3వది హెచ్చింపు, అతిశయం. కనుక అరవింద్ వంకులు వాక్యం చెప్తే ఎలా అనేవాడు? నేను అంటే అహం, అహం అంటే నేను. 2వది అహం భావం అంటే నన్ను గూర్చిన భావము. 3వది అహంకారం, నన్ను గూర్చిన భావం పోయి నన్ను గూర్చి ఇక అహంకారం అంటే నేను తప్ప ప్రపంచంలో ఇంకొక నరుడు లేడు. బైబిల్ ఈ మాటను గుర్తు చేస్తుంది మనకి. అలాగా గర్వం మన పరిపూర్ణతకు అడ్డుపడేది. ఆ గర్వం ఉంటే పరిపూర్ణుడు కాలేడని చెప్పి ముళ్ళు పెట్టేసినాడు. ఇప్పుడు ఇది 3వది. ఆ ముళ్ళు ఏం చేస్తుందంటే చూడండి, 12వ అధ్యాయం 9వ వచనం. నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. బలహీనతల్లోనే ఆ ముళ్ళు నీకు పొడుస్తూ ఉన్నప్పుడు బలహీనతల్లోనే ముళ్ళు. ఒకరోజు చిత్తూరు జిల్లాలో ఒక సేవకుడు ప్రార్థన చేస్తే సిస్టర్ గారికి దయ్యం వదిలిపోయిందండి. దేవుడి దయ వల్ల దయ్యం వదిలిపోయింది. ఆ సేవకుడిని కూర్చోబెట్టి, అన్నయ్య దేవుడు లాగొచ్చావన్న, అంత దేవుడేనన్నయ్య నిన్ను పంపించింది, వందనాలు అన్నయ్య. అసలు కడుపు ఇంత కడుపు అయ్యేదంట, అన్నం అంతా ఇంట్లో వండిందంతా తినేదంట. అసలు అన్నం ఎవరికి మిగలేయకుండా, భర్తకు కూడా మిగలేయకుండా తినేదంట. ఒక కొండ వండితే కొండ అయిపోయేది, 1.5 వండితే 1.5 అయిపోయేది. అన్నం మొత్తం తినేది. కడుపు ఏం పెరుగుతుంది కానీ మనిషి సన్నం అవుతుంది, తలకాయ సన్నం అవుతుంది, కాళ్ళన్నీ సన్నం అయిపోతున్నాయి, బాడీ అంతా. ఎందుకంటే దయ్యం తింటుంది కానీ తను తింటే అన్నం అంతా. ఆ పరిస్థితులలో సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోయింది. రోజుల మీద కడుపు ప్రభావం తగ్గిపోయింది. ఇంట్లో అందరికి అన్నం పెడుతుంది, ఇంట్లో అందరూ తిన్నదాకా ఉండి తాను తింటుంది. అంత బాగుంది, బాడీ అంతా బాగుంది. ఆమె మందిరానికి రావడం కూడా అలవాటు పడింది. ఒకరోజు ఆమెకి తెలియని రీతిలో కొంచెం లోపల నుంచి అతిశయం పెరుగుతుంది. భర్తతో మాట్లాడే విధానం, బిడ్డలతో మాట్లాడే విధానం కాస్త గర్వంతో మాట్లాడుతుంది, లెక్క లేకుండా మాట్లాడుతుంది. ఈలోగా దేవుని సేవకుడు వచ్చాడు. ఆ సేవకుడే వస్తే భర్త చెప్పాడంట, నాన్న కొంచెం కాలం బాగుంది కానీ కొంచెం గర్వం పెరిగిందన్న, కాస్త 2 మాటలు చెప్పన్నా అంటే, అప్పుడు ఆమె లోపల ఉన్నంత సేవకుడు చెప్పినా
ఏడేం పప్పులేం ఉడకవు అని లోపల నుంచి అంటుందంట. సేవకుడు చెప్పిన ఇక్కడేం పప్పులేం ఉడకవు అనుకుంటున్నారేమో, నాకేం లెక్క కూడా లేదని లోపల నుంచి ఆ మాటలు చెప్పేటప్పుడు భర్త ఆమె లోపల నుంచి ఆ మాటలు మాట్లాడుతుంది. ఒరే ఒరే ఒరే, భర్త చెప్పినట్టుగా నిజమే అని చెప్పి ఆయన సేవకుడు చెప్పినంత కదా దగ్గరకు పోయామా, పర్వాలేదు ఏం పర్లేదు, కాస్త మంచి ఇల్లు అవి ఇవ్వాలని నీకు గౌరవం ఉండేది, కానీ నాకేం వద్దు, కానీ చిన్న ప్రార్థన చేసిపోతానని, యేసు ప్రభువా నేను సేవకుడనైతే పోయిన దయ్యం మళ్ళా రావాలి ప్రభువా ప్రార్థన చేసి వెళ్ళిపోయినాడంట. అంతే. ఆమె ఎంత తోలనాడి మాట్లాడిందో, అణచాలి నువ్వు. దేవుడు గర్విష్టి వాళ్ళను కలిసి మెలిసి ఉండడు, దీనులతో ఉంటాడు. ఆయన అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృపనిస్తాడు. పరిపూర్ణతకి గర్వం ఎంత అడ్డమో, రోజుల మీద ఆమెకి మళ్ళా సేమ్ కడుపు వచ్చేసింది, సేమ్ అన్నం మొత్తం తింటుందంట. మళ్ళా ఈ భర్త వేగాలుగా పరిగెత్తాడు. ఎవరి దగ్గరికి? సేవకుని దగ్గరికి వెళ్ళాడు. చిత్తూరు జిల్లాలో పిలిపిస్తాం, అతి త్వరలో ఆయన కొంచెం తొందరగా పిలిపిస్తాం. అయితే మిమ్మల్ని అందరం పిలవలేం. పిలిపించినప్పుడు బక్సింగ్ గారి కాలం నుంచి ఉన్నాడు ఆయన. ప్రియబిడ్డలారా, భర్త ఏడ్చి బాధ పెడుతూ నువ్వు రానే అంటే వస్తాలే అని మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసినాడు. మన సంఘానికి వచ్చే కుటుంబంగా చేసుకున్నాడు. దేవుని కార్యాలు గర్విష్ఠులతో జరగవు, దీనులను ఉద్ధరించువాడు. కనుక మన పరిపూర్ణతకి గర్వం అడ్డు. అందుకని పౌలులో ఏం పెట్టాడు? ముళ్ళు పెట్టాడు. భార్య ద్వారా, భర్త ద్వారా, బిడ్డల ద్వారా ఎన్ని రకాలైన హింసలో, అవమానాలో, నిందలో చెప్పుకోవడానికి వీలు లేదు. ఇంతకీ ముళ్ళేంటి? పౌలు గారిని అడుగుదాం. పౌలు గారు నమస్తే, ప్రైజ్ ద లార్డ్, వందనాలండి అయ్యా, గొప్పవాళ్ళు, మహానుభావులు. ముళ్ళేందయ్యా నీకు? ముళ్ళేంది? చెప్పేది కాదులే బ్రదర్. చెప్తే మాకు కూడా మంచిదే కదా, ఆత్మీయంగా ఎదుగుతాము, మేము సాక్ష్యం ఇస్తామంటే చెప్పేది కాదులే బ్రదర్. అది అంటే ఏంటి? నిజంగా ఆ ముళ్ళు మరుగు చేసినాడు. కొన్ని ఇంటర్నల్గా పెడతాడు, కొన్ని బాధలు చెప్పలేము. అవి భార్య ద్వారా బాధలు వచ్చినాయి. నా భార్య ఎట్లా అని చెప్తావా నువ్వు? చెప్తే భార్య పరువు పోయిద్ది. భార్య ఎవరు? నీ భాగస్తురాలేగా, నీ పరువు పోయిద్ది. నా భర్త ద్వారా బాధలు వచ్చినాయి. నా భర్త ఇలా అంటాడు అని చెప్తే నీ సాక్ష్యం పోయిద్ది, భర్త సాక్ష్యం పోయిద్ది, చెప్పలేవు. అట్లా బిడ్డల ద్వారా బాధలు వచ్చినాయి. బిడ్డలు కూడా ఇట్లా వచ్చాయంటే బిడ్డల సాక్ష్యం పోయిద్ది, తల్లిదండ్రుల సాక్ష్యం పోయిద్ది. మీరు సరిగ్గా పెంచలేదని అంటారు. కొన్ని ముళ్ళు బయటికి చెప్పండి, చెప్పుకోలేని ముళ్ళే గర్వాలను తీసివేస్తాయి. చెప్పుకోలేని ముళ్ళే. ప్రభువే మనల్ని కాపాడాలి, భద్రపరచాలి. 3 విషయాలు చూసాం. సంపూర్ణతకి వెళ్ళడానికి అడ్డులు 3 విషయాలు. 1 క్షమించలేకపోవడం, 2 ప్రేమ లేకపోవడం, 3 పెద్దగా చెప్పండి అతిశయం. అది ఒక ముళ్ళు. అది ఉంటే సంపూర్ణతకి వెళ్ళలేం. ఇప్పుడు ఏమైంది? ఆ ముళ్ళు వలన ప్రార్థన చేస్తున్నాడు, శక్తి ఏమవుతుంది? ఇప్పుడు పరిపూర్ణతకి తీసుకెళ్తుంది. సరే, 4వది చూడండి. అలాగే మనము మోస్ట్లీ దీన్ని చదువుకుని మనము ఒక పాట పాడుకుంటాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి దెస్సలోనికే పత్రిక 3వ అధ్యాయం 9-10. మేము మీ ముఖము చూసి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహింపమని రాత్రింబగళ్ళు అత్యధికంగా దేవుని వేడుకుంటున్నాం. దేనిలో లోపాలు ఉన్నాయి? 1 దెస్సలోనికీయులు 3:9-10. దేనిలో లోపం ఇది? విశ్వాసములో లేక, ఫెయిత్ అంటే విశ్వాసములో కొరత ఉన్నది. ఇందాకేమో క్షమించడంలో కొరత, ప్రేమించడంలో కొరత, గర్వము, దీనత్వం లేకపోవట. ఇప్పుడు 4వది విశ్వాసమే లేదు. అభివృద్ధిలోకి వెళ్ళడానికి, లేకపోతే పరిపూర్ణతకి వెళ్ళడానికి విశ్వాసం అనేది చాలా గొప్పది. ఆ విశ్వాసం లోపాన్ని ముఖాలు చూసే పట్టుకునేవాడంట పౌలు. అట్లా ఒక్కసారి ముఖాలన్నీ అట్లా చూసుకుంటూ వచ్చేవాడు, బ్రదర్స్ సిస్టర్స్. ఆ ముఖం చూడంగానే విశ్వాసంలో కొరత. మీటింగ్స్ జరుగుతున్నాయి 4 days విద్యానగర్లో. ఓ సిస్టర్ గారు ముఖం నిండా, ఆమె కళగా ఉండే మనిషి, కానీ ముఖం నిండా దిగులు ఉన్నది. నేను ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను. 4వ రోజు ఇక అడగాలి అని చెప్పి దగ్గరికి పోయి, ఏంటక్క
అన్ని పనులు బాగా చేస్తున్నావు, హుషారుగా ఉన్నావు, బట్ నీ ముఖం నిండా దిగులు కనబడుతుందక్క అంటే, బ్రదర్ గుర్తుపడతావు బ్రదర్, నువ్వు మాత్రం గుర్తుపడతావు బ్రదర్. అవును, ఖచ్చితంగా ముఖం నిండా దిగులు అయ్యి అది వాస్తవమే కానీ చెప్పుకునే కాదులే బ్రదర్, ప్రార్థన చేయండి అంతే. జస్ట్ ఆ మాటే చాలే, అవి ఆ మాట చాలేను. ఆ మాట అనకపోయినా ప్రార్థన చేస్తుంటాం. ప్రభు బిడ్డలారా, విశ్వాసములో లోపాన్ని తీర్చిదిద్దేది ప్రార్థన. ఆయన తెస్సలోనికల విశ్వాసం మామూలుది కాదు. 1వ అధ్యాయం చూడండి, వాళ్ళ విశ్వాసము చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది, కానీ కొన్ని పరిస్థితులను బట్టి విశ్వాసం దిగజారిపోయినది. మొదటి అధ్యాయము వారి విశ్వాసం 7-8. మాసియాలోను అక్కయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. తర్వాత మీ యొద్ద నుండి ప్రభువాక్యము చుట్టుపక్కల ప్రాంతాలకు అక్కయాలో కూడా మ్రోగాను. తర్వాత అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము ఊరేగించబడెను, వెల్లడి ఆయను అని మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళ విశ్వాసం ఎలాంటిదో. 2-3 విశ్వాసముతో కూడిన మీ పని అని చెప్పాడు. కనుక ఇప్పుడు మనం 4వదిగా విశ్వాసములో కొరత వాళ్ళు, అందుకని పరిపూర్ణతకు చేరుకోలేకపోయినారు. అయితే తర్వాత 2వ దశలోనికి పత్రిక సమయానికి వాళ్ళు పరిపూర్ణ స్థాయికి చేరుకోగలిగినారు. అది 4వ లోపం. 5వది చూసి అట్లా వెళదాం, జస్ట్ చదువుకుందాం. యాకోబు పత్రిక 2:22, హెబ్రీ పత్రిక తర్వాత ఉండిది 2:22. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, 2:22. ప్రియమైన విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసెను, క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనది గ్రహించుచున్నావు. అట్లానే 2వ అధ్యాయం 17. అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది. అంటే ఇప్పుడు విశ్వాసం పరిపూర్ణం అవ్వాలంటే క్రియలకు యాడవ్వాలి, అంటే క్రియలు లేవు అక్కడ. విశ్వాసం ఉంది కానీ ఏం లేదు, క్రియలు లేవు. అంటే ఇప్పుడు పరిపూర్ణతకు అడ్డం ఏంటి అనంటే కార్యాలు లేవు, పనులు లేవు. కనుక కొంతమంది దేవుని ఎరుగుదుము అంటారు కానీ మీటింగ్స్కి రాలంటే ఒక్క మీటింగ్ కూడా రారు. నాకు ఒక ఆయన జేసీరావు గారు 4 రోజుల మీటింగులకి మా దగ్గరికి వచ్చారు. ఒక ఆయన మా మందిరంలో విశ్వాసి, చాలా మంచి వ్యక్తి. అన్నయ్య, నీకు ఒక బండి, నా బండి నీకు ఇస్తాను, కొత్త బండి కొనుక్కుంటాను, ఈ బండి నీకు ఇష్టమైనంత రేట్ నాకు ఇవ్వమని అడిగాడు. అప్పుడు నాకు ఆల్రెడీ బండి ఉంది, నేను వినుకొండలో ఉన్నప్పుడే కొన్నాను. సరే, ఆ బ్రదరు మంచి బండి, అది ఒక్క చేతి మీద వాడింది, నేను తీసుకుందామని చెప్పి మా తమ్ముడికి నా బండి ఇద్దాం, మాకు ఆ విశ్వాసం ఇచ్చే బండి నేను వాడుకుందామని తీసుకుని ఇంట్లో పెట్టాను, డబ్బు కట్టాను, మొత్తం ఇంట్లో పెట్టాను. 4 రోజుల మీటింగ్లు. ఫస్ట్ రోజు ఆయన మీటింగ్కి రాలా, ఎవరు, నాకు బండి అమ్మిన ఆయన. 2వ రోజు మీటింగ్కి రాలా. 3వ రోజు మెసేజ్ పెట్టా, దయచేసి ఇది 3వ రోజు మీటింగ్స్కి వచ్చేయి అన్నా. అన్నావు, ఎంత బిజీగా ఉన్నానంటే, విశ్వాసం అయితే నాకు దేవుడంటే ఎంతో విశ్వాసం. నేను అంటున్నాను, విశ్వాసం ఉందయ్యా, కనీసం రాత్రి మీటింగ్ కన్నా రాయి, క్రియ కూడా అవసరమే అన్నా. ట్రై చేస్తానన్నాడు, ట్రై కాదు ఖచ్చితంగా రావాలి అన్నా. 3rd డే అయిపోయింది, రాలా. 4th డే మళ్ళా మెసేజ్ పెట్టాను, 4వ రోజు రా మీటింగ్ అని. ఇప్పుడు 4వ రోజు కూడా రాలా. విశ్వాసం ఉంది, ఏం లేదు చెప్పండి, క్రియ లేదు. 4వ రోజు బండి బయటకు తీసినాను, మీటింగ్లన్నీ అయిపోయిన తర్వాత. ఆ జయశ్రావు అంకుల్ని ఫ్లైట్ ఎక్కి పంపించిన తర్వాత బండి బయటకు తీసి, దయచేసి బండి బయట పెట్టాను, కీస్ కూడా అక్కడే పెట్టాను, నీ డబ్బు నీకు చెల్లించా, నా డబ్బు నాకు రిటర్న్ పంపించేయి. నీకు దేవుడు వాక్యం అవసరం లేదు చెప్పండి, నాకు నీ బండి అవసరం లేదు, నీ బండి నువ్వు తీసుకెళ్ళిపో, నువ్వు